యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాత్రికాల సమయంలో మరి 3 దినాల ఈ కూడికలలో మొదటి కూడికలో మరి నేను కూడా మీ మధ్య ఉండటానికి ప్రభు నాకు సహాయం చేసినందుకు ప్రభుని హృదయమారా స్తుతిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన మరి విజయ్ కుమార్ అన్నకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, వారి కుటుంబానికి, సంఘానికి. అలాగే నా తోటి దైవ సేవకులు చాలామంది ఇక్కడ ఉన్నారు, వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే విల్సన్ అన్నగారు కూడా ఇప్పుడు ఈ 3 దినాల కోడికల్లో వాక్య పరిచయబోతున్న విల్సన్ అన్నగారు కూడా మన మధ్య ఉన్నారని చెప్పారు. ఎవరు నాకైతే తెలీదు. ప్రత్యేకమైన వందనాలు. అలాగే జాన్ బాబు అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వారు కూడా ఎన్నోసార్లు నన్ను ఆహ్వానించారు. మరొకసారి నేను మీకు కొత్త ఏం కానీ మంగళగిరి ప్రజలకి కొత్త ఏం కాదు. ఈ మంగళగిరిలో అనేక స్థలాలలో సాక్ష్యం ఇచ్చాను, వర్తమానం ప్రకటిస్తూ వచ్చాను. అయితే ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో ఇది నాకు కొత్త అన్నమాట. అయితే దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు వర్తమానం చెప్పాలి, సాక్ష్యం కూడా చెప్పాలి కనుక నాకు ఇచ్చిన సమయంలోనే ఆ రెండు కూడా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. మరి మొదటగా దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము చాలా ఈజీగా మనం తెరవచ్చు. మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. తెరిచిన వారందరూ కలిసి చదివితే బాగుంటుందేమో. అందరూ కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన కోడికలను బట్టి వందనాలు. ఈ 3 దినాల కోడికల్లో మరి ఈ మొదటి దినమందు నాయన ఇంతవరకు నాయన మీ సన్నిధి మాతో ఉంచినారు, చక్కగా పాటలు పాడి మీ నామాన్ని కీర్తించినారు. ఈ సమయం మందు నాయన మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానం చేయనే ఉండగా నాయన మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటా ఉన్నాం. చేరిన నీ ప్రజలను క్షేమాన్ని ఇవ్వండి నాయన. మరి శబ్దంతం ద్వారా వింటున్న ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు తండ్రి. నాయన వాక్యము వెల్లడిగడు తోడనే వెలుగు కలుగునన్నావు నాయన. మీ పరిశుద్ధ వాక్యము ద్వారా చీకటి హృదయాలలో వెలుగును ఉదయింపచేయండి. నీతి సూర్యుడు అయిన నీవు ప్రకాశించండి నాయన. దాసుని మీ నామాన్ని బట్టి మాత్రమే నిలబడ్డాను. మరొకసారి మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ ఉన్నాను. మీ రక్తధారలను కడిగి పరిశుద్ధపరచండి. మీ సులువు చాటున మరుగు చేసుకోండి. ప్రతి మాట యోగ్యముగా అయా తండ్రి జ్ఞానయుక్తంగా పలకగలగటానికి కూడా సహాయం చేయమని, రక్షణ లేని వారిని రక్షించమని, రక్షించబడిన వారిని ఆత్మీయంగా స్థిరపరచమని, వాక్యమును సాక్ష్యమును పంచుకున్నయుండగా ఈ సమయమంతా కూడా దీవెనకరంగా చేయమని, కనబడి అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామమును బంధిస్తూ మీ రక్త ప్రోక్షణ కోరుకొనుచు ఈ సమయమంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మొదటి గ్రంథము ప్రకటన, అదే ఆది కాండం అయితే చివరి గ్రంథము ప్రకటన. మొత్తం 66 గ్రంథాలు ఉన్నవి పరిశుద్ధ గ్రంథంలో. ఇదంతా ఒక గ్రంథము అని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి 66 పుస్తకాలు. ప్రతి మాట కూడా, ప్రతి గ్రంథము కూడా దేవుని ఆత్మ ద్వారానే రాయబడ్డాయి. రాయబడిన వారు, రాసిన వారు చాలామంది ఉండొచ్చు, కానీ రాయించిన వాడు దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన దాసులను ప్రేరేపించి రాయించాడు. కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దానియేలు గ్రంథంలో గబ్రియేలు దేవదూత ద్వారా దానియేలుతో మాట్లాడుతూ అంత్య దినాల గురించి కొన్ని విషయాలు తెలియజేస్తా, అంత్య దినములలో జనులు నలుదిశలా సంచరించెదరు, తెలివి అధిక మగును అని చెప్తా అంత్య దినముల వరకు దీన్ని ముద్ర వేయమంటాడు. కానీ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, ఇదే ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చూస్తే, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఇది ముద్ర కూడా విప్పబడిన కాలం. ముద్ర వేసి దాచిపెట్టుకునే కాలం కాదు, దాన్ని విప్పి చదివే కాలం.
గ్రహించే కాలము, సిద్ధపడే కాలము, కాలము సమీపమై ఉన్నది. ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుడు రాశాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను వేరు, ఈ యోహాను వేరు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అనమాట. ఈయన ఇంకా యోహాను సువార్త రాశాడు. మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక, ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని కూడా దేవుడు ఆ భక్తుని ద్వారా రాయించాడు. అయితే ఈ ప్రశస్తమైన ఈ గ్రంథాన్ని మాత్రము ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాయటానికి దేవుడు ప్రేరేపించాడు. ప్రభు కొరకై శిష్యులు అనేకులు హతసాక్షులయ్యారు. ఈ భక్తుడు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ ఎన్నోసార్లు దేవుడు మరణం నుండి తప్పిస్తూ వచ్చాడు. పద్మసు ద్వీపంలో ఒక భయంకరమైన చెరసాలలో ఆ చీకటి ఆ గదులలో వేసినప్పుడు అక్కడ ఎంతో శ్రమ పడుతూ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్న ఆ దినాలలో ప్రభు ఆయనకు ప్రత్యక్షపరిచిన విషయాలనే ఇక్కడ రాయమని ప్రభు చెప్పాడు. కొన్ని చూపించి, కొన్నిటిని తెలియజేసి, వీటిని రాయమని ప్రభు చెప్పాడనమాట. చాలా శ్రేష్టమైన విషయాలు ఇవి, జరగబోతున్న విషయాలు. వాస్తవానికి ఇది ప్రకటన గ్రంథం రాయబడిన, ఇంగ్లీష్లో అది రెవల్యూషన్ రాయబడింది కదా, ప్రత్యక్షత గ్రంథం అన్నమాట. ఈ మాటలు యొక్క ప్రత్యేకత ఏమిటంటే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా అది మన మేలు కోసమే రాయబడింది. అలా విని లేకపోతే అది చదివి గ్రహించి గైకుంటే అలాంటి వారు ధన్యులని, వారు ఆశీర్వదించబడిన వారని ప్రత్యేకంగా రాయబడింది మాత్రము ఈ గ్రంథంలోనే మనకు కనపడుతుంది. చూడండి ఎంత చక్కటి మాట. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, చూసారా, చదివేవాడు కూడా ధన్యుడు అనమాట. వాటిని విని, వినేవారు కూడా, కొందరు చదవలేరు, కొందరు చదువుతుంటే వినగలరు, వినేవారు కూడా ధన్యులే. ఇంకా ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు, వీరు ఇంకా ధన్యులు అని చెప్పవచ్చు అనమాట. చదివేది, వినేది గైకొనటానికే. ఇన్ని కొడికలు మనం పెట్టుకునేది, ఈ వర్తమానాలన్నీ ప్రకటించబడేది విని విడిచిపెట్టడానికి కాదు, కానీ విని లేకపోతే చదివి, విని, గ్రహించి గైకొనాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. గైకొనకపోతే ప్రయోజనం లేనే లేదనమాట. కనుక ఏమి వింటున్నామో దాన్ని గ్రహించాలి, ఏమి చదువుతున్నామో దాన్ని గ్రహించాలి. గ్రహించిన దాన్ని మన ఆత్మీయ జీవితంలో అనుదినము గైకొనాలన్నమాట. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకట్ను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనం మరలా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఎవని గురించి రాస్తా ఉన్నాడు ఈ భక్తుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాస్తా ఉన్నాడు. ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడని తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి నేత్రము కూడా, అంటే భూజనులందరూ కూడా ఆయన్ని చూస్తారని రాయబడింది. ప్రత్యేకంగా పొడిచిన వారు కూడా చూచెదరు. అలా భూజనులందరూ చూచి ఏం చేస్తారంటే ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ సమీపంగా ఉన్నదని పరిస్థితుల ద్వారా, లోకంలో జరుగుతున్న వాటన్నిటిని బట్టి, అన్నిటికంటే దేవుని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కాలం సమీపించి ఉన్నది. అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి రెండవ రాకడను గురించి. మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండవ రాకడ కూడా అంతే వాస్తవము. రక్షణ పొందిన మనము నిరీక్షణ కలిగిన ప్రజలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రక్షణ పొందిన వారికి ఒక నిరీక్షణ ఉన్నది. మరణము తర్వాత కూడా జీవితం ఉన్నదని, మరణము తర్వాత ప్రభు సన్నిధికి మనం వెళ్తామని, ఆ పరలోక రాజ్యానికి వెళ్తామని నిరీక్షణ మనకున్నది. మరణించిన తర్వాత కూడా మరొక నిరీక్షణ ఏమిటంటే, సజీవంగానే ఉంటే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతామని, మార్పు చెందుతామని, ప్రభువును కలుసుకుంటామని గొప్ప నిరీక్షణ మనకున్నది. చనిపోయిన వారు కూడా, వారు ముందే చనిపోతే ప్రభు రాకడకు ముందుగానే ప్రభు నందు మృతులు ధన్యులు, సమాధులు తెరవబడతాయి, పరిశుద్ధులు
లేపబడతారు. తిరిగి మనము పరిశుద్ధులను చూస్తామనే నిరీక్షణ కూడా మనకున్నది. రక్షణ పొందకపోతే నిరీక్షణ లేదు. రక్షణ పొందిన వారికి మాత్రమే నిరీక్షణ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ జరిగింది కాదు, జరగబోతున్నది, త్వరలో జరగబోతా ఉన్నది. చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయం అది. ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఎదురు చూస్తున్న సమయం. ఆ దినాల్లో శిష్యులు వారి దినాల్లోనే ప్రభు వస్తాడేమని ఎదురు చూశారు. అది జరగలేదు. అనేక సంవత్సరాలుగా, అనేక శతాబ్దాలుగా పరిశుద్ధులు కనిపెడతా ఉన్నారు, జరగలేదు. కానీ దేవుని చిత్తమైతే మన తరంలోనే ప్రభు రావచ్చును. మనం భూమి మీద సజీవంగా ఉంటే మనం చూడవచ్చును కూడా. చూడటమే కాదు, ఆయన మనం కలుసుకోవచ్చును కూడా. కానీ ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు, దాంట్లో సందేహం లేనే లేదు. మొదటి రాకడలో ఆయన వచ్చి ఏం చేశారు? సర్వ మానవాళి కొరకై ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపి స్థానములో ఏ పాపం మెరుగున ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చారు. ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడో దినం ముందు తిరిగి లేచారు. ఆయన గొప్ప రక్షణ సిద్ధపరిచినాడు. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఎవరూ రక్షణ పొందలేరు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచకుండా ఎవరు కూడా నిత్య జీవాన్ని పొందుకొనలేరు. వారి సొంత క్రియలు, వారి కార్యాలన్నీ కూడా, నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటివే. ఇది క్రియల వలన కలిగింది కాదు, దేవుని కృపావరమే. ఎవడును అతిశయపడ వీరు లేదు అంటాడు భక్తుడు పౌలు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మొదటి రాకడలో పాపి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన చాలా సాధారణంగా వచ్చాడు. ఆర్భాటంతో రాలా, మహామహిమతో రాలా. ఒక మానవుడిగా, ఒక బీదవాడిగా, ఒక దరిద్రుడుగా, ఒక బీదవాని కడుపులో పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. దరిద్రులమైన మనలను ఆత్మ సంబంధమైన ధనవంతులుగా చేయాలని ఆయన కోరుకున్నాడు. కనుకనే మొదటి రాకడ ఆర్భాటం లేనిది అది. అయితే ఆయన వచ్చి తన కార్యాన్ని జరిగించేశాడు. సర్వ మానవాళి రక్షణార్థమై కల్వరి శిలువలో ఆయన సమాప్తం చేశాడు. ఇక దానికి ఇంకేమీ కలపాల్సిన పని లేదు. ఆయన చేసిన ఆ కార్యం నందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ గొప్ప రక్షణ మనకు ఉచితంగా దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, ప్రభువు రాకడ వచ్చే పర్యంత వరకు కూడా ఈ సువార్త ప్రకటించాలని కూడా తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి నిత్య శిక్ష విధించబడును అని రాయబడింది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన మొదటి రాకడలో ఏమి చేశారో, ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా ఏమి దొరకబోతుందో ఆ విషయాన్ని సర్వలోకానికి తెలియచేయమని చెప్పారు. కనుకనే ప్రభువు రాకడకు ముందుగానే సర్వలోకంలో అది ప్రకటించబడాలి. ప్రపంచంలో మారుమరుగుపోతూ ఉంది. ప్రతి స్థలములో, ప్రతి దేశములో, ప్రతి జాతి వారికి, ప్రతి వ్యక్తికి సువార్త అందుతున్న కాలం ఇది. మీడియా ద్వారా, టెక్నాలజీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, వ్యక్తిగతంగా ఇలాంటి కూడికల ద్వారా ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించబడతా ఉంది. ఈ రాత్రి ఇదే మొదటిసారి అయితే మీరు సువార్త వినటం మీకు కూడా ప్రకటించబడతా ఉంది. దేవుడు మీకు సమయం ఇస్తూ ఉన్నాడు, తరుణం ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇదే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. ఎంత గొప్ప రక్షణ ఆయన మానవుడి కోసమైన సిద్ధపరిచాడు. ఈ రక్షణను ఎవ్వరూ కూడా తునీకరించకూడదని ఆయన కోరుకుంటా ఉన్నాడు, సమయం ఇస్తూ ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. రెండవసారి ఆయన మేఘారుడై రానై ఉన్నాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుంటే ఆయన ఇంకా ఎలా రాబోతున్నాడో భక్తుడు పౌలు రాస్తాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు
అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చాలండి, చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి తన ప్రభావమును కనపచ్చు దూతలతో ఆయన వస్తూ ఉన్నాడు. మరొక చోట రాయబడింది, దూతలందరితో ఆయన రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పరలోకంలో ఒక దూత కూడా మిగిలి ఉండరు. ఆ దూతలందరూ కూడా ఆయనతో ఉంటారు. తన ప్రభావమును కనపచ్చు దూతలతో కూడా పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆయనతో పాటు ఉంటుంది. ఆయన తన ప్రభావమును ఆ విధంగా కనపరచబోతా ఉన్నాడు. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. చూసారా? అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ గారు ఈ మధ్య మన దేశానికి వచ్చారు. ప్రపంచంలో గొప్ప దేశం అది, గొప్ప వ్యక్తి, గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన. అయితే ఆ దేశ అధ్యక్షుడు మన దేశానికి వచ్చినప్పుడు ఆయన రాకముందుగానే ఎంతో భద్రత, ఎంతో జాగ్రత్త, ఎంతో సెక్యూరిటీ, ఎంతో ఆర్భాటము. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఆయన వెనకున్న ఆ సెక్యూరిటీ, ఆ భద్రత, ఆయన కొరకైనా తీసుకునే జాగ్రత్త కనబడతా ఉంది. ఒక సాధారణమైన వ్యక్తి వస్తే ఎవరు ఆ విధంగా అంత జాగ్రత్త వహించరు. ఆయన ఎంత గొప్పవాడు అంటానికి ఆయన వెనక ఉన్న సైన్యము అర్థమవుతూ ఉంది. నేను అంటాను, ఒక దేశ అధ్యక్షుడు వస్తేనే ఎంత ప్రభావము కనబడతా ఉంటే, నేను అంటాను, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయిన ప్రభు ఆయన మేఘారురుడై రానై ఉన్నాడు. మొదటిసారి అనేకులు ఆయన్ని గుర్తించలేకపోవచ్చు. ఆయన మహిమ ఏమిటో, ఆయన ఔన్నత్యం ఏమిటో, ఆయన ఏమై ఉన్నాడో అనేకులకు అర్థం కాకపోవచ్చు. కానీ రెండోసారి ఆయన తన మహామహిమతో రానై ఉన్నాడు. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కానై ఉన్నాడు. పరలోక సైన్య సమూహం అంతా కూడా తన ప్రభావమును కనపచ్చు దూతలతో ఆయన రానై ఉన్నాడు. గాబ్రియేలు, మిఖాయేలు దేవదూతలు ప్రత్యక్షమైతే గొప్ప వెలుగు అక్కడ ఆవరించి ఉంటుంది. వాళ్ళు ప్రధాన దేవదూతలు. వాళ్ళు దూత సైన్య సమూహము అక్కడ ఆవరించినప్పుడు కొందరు చూడలేకపోయారు. కొర్నేలు అంటాడు, దూత ప్రత్యక్షమైనప్పుడు భయపడిపోయాడు. ఒక దూత యొక్క ప్రత్యక్షత, ఒక దూత యొక్క ప్రభావమును, వెలుగునే తట్టుకోలేకపోయిన మానవుడు, భయపడిన మానవుడు. ఇదే యోహాను భక్తుడు ఇవన్నీ కనపరిచే దేవదూత ఎదుట సాగిలపడబోతాడు. అయ్యా, నేను నీతోటి దాసుడినే, దేవుని ఎదుటే మనం అందరం సాగిలపడాలి అంటాడు. ఒక దూత యొక్క ప్రభావమే ఇంత బలముగా ఉంటే, ఇంత ప్రభావవంతంగా ఉంటే, దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మహామహిమతో రానై ఉన్నప్పుడు, ఆయన దూతల సమూహంతో రానై ఉన్నప్పుడు, అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం అయినప్పుడు అది ఎంత గొప్ప ప్రభావంగా ఉంటుంది. అదేదో ఒక మరుగున పడే సమయం కాదు, లేకపోతే మరుగున జరిగే స్థలం కాదు. ప్రకటన గ్రంథంలో రాయబడింది. అది మన సొంత మాటలు కాదు. భూజనులందరూ చూస్తారు అని రాయబడింది. ప్రతి నేత్రము ఆయనను చూచును. నమ్ముతున్నారా? ప్రతి నేత్రము ఆయనను చూచును. సందేహం ఏముంది? ఈరోజు ఒక చోట, ఒక స్థలంలో ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే లైవ్ అనమాట, అనేక వేల మంది చూడగలుగుతున్నారు. ఒక క్రికెట్ జరుగుతూ ఉంటే, ఒక స్టేడియంలో క్రికెట్ ఆడుతూ ఉంటే, ఒక స్థలంలో ప్రపంచమంతా చూడగలుగుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రెండవ రాకడ అది మరుగున జరిగే స్థలం, అది మరుగున జరిగేది కాదు. ఒక స్థలంలో జరిగిన మధ్యాకాశం, అది అంత మాత్రం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అనేక దేశాలలో మనం చూస్తే ఆ ప్రభావం కనబడతా ఉంటుంది. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు కోటి సూర్యుడి కంటే ప్రభావంతో ఆయన రానై ఉన్నాడు. ఆ రోజు మానవుని పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారట. భూజనులందరూ చూస్తారు, సందేహం లేనే లేదు. స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చదువుకున్న వారు, చదువులేని వారు, గొప్పవారు, సామాన్యులు, ప్రపంచంలోని రాజులు, సెలబ్రిటీస్, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి చూచి తీరుతాడు. చూచిన ఆ రోజు ఏం చేస్తారంటే వారు రొమ్ము కొట్టుకుంటారంట. ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారు. ముఖ్యంగా పొడిచిన వారు. ఎవరంటే ఆయన పొడిచింది? మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఎవరు పొడిచారు ఆయన? అబ్రహాము సంతానం, ఇశ్రాయేలు ప్రజలు, యూదులని పిలువబడిన వారు ఆయన్ని తునీకరించారు. తన సొంత ప్రజలే తునీకరించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అసహించుకున్నారు, హేళన చేశారు, అవమానపరిచారు, సిలువకు అప్పగించారు, సిలువ వేశారు, పొడిచారు, చంపేశారు. ఆ పొడిచిన వారు కూడా ఆ రోజు చూడబోతా ఉన్నారు. అయ్యో, ఈయనైనా మేము పొడిచింది,
ఈ మెస్సయ్యనైనా, ఈ రక్షకుడినైనా, అయ్యో మా రక్షణ కొరకై వచ్చిన ఈ ప్రభునేనా మేము పొడిచింది, తృణీకరించింది, చంపివేసింది అని వారు రొమ్ము కొట్టుకునే రోజు రాబోతుంది. ఇశ్రాయేలు అందరూ ఏడబోతున్నారు. వారితో పాటుగా లోకంలోని వారందరూ కూడా రొమ్ము కొట్టుకోబోతా ఉన్నారు ఆయన్ని చూసి. ఎప్పుడు రొమ్ము కొట్టుకుంటారండి సహజంగా? ఈ మధ్య కాలంలోనే, ఈ వారంలోనే ఒక సంఘటన జరిగింది మా గ్రామంలోనే. తల్లి కుమారుడు మా మందిరానికి వస్తారు వారు. ఆ యవనస్తుడు తన స్నేహితునితో పాటు బండి మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్కి గురై 2 యవనస్తులు చచ్చిపోయారు. 2 రోజుల క్రితమే జరిగిందండి. ఆ తల్లి, అదే పెద్ద కుమారుడు అనమాట అతను, ఆ తల్లి యొక్క రోదన, ఆ తల్లి యొక్క వేదన చూస్తే అంత భయంకరంగా ఉంది. గుండెలు బాదుకుంటా ఉంది, రొమ్ము కొట్టుకుంటా ఉంది, తన వేదన అంతా తెలియజేస్తూ ఉంది, తన బాధ అంతా వ్యక్తీకరిస్తూ ఉంది. తన కుమారుడు చనిపోయాడనే ఆ బాధను తట్టుకోలేక ఎంతమంది ఉన్నా పట్టించుకోవట్లేదు. తన కుమారుని యొక్క ఆ శవం ముందు పడి రొమ్ము కొట్టుకుంటా ఉంది. చనిపోయిన ఆ కుమారుని చూసి ఒక తల్లే రొమ్ము కొట్టుకోవచ్చు, కానీ ప్రభుని యేసుక్రీస్తు వారిని చూసి అనేకులు రొమ్ము కొట్టుకోబోతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఎవరో ఎరగక, ఆయన ఎవరో అర్థం చేసుకోక, ఆ గొప్ప మహిమగల దేవుని, ఆయన ఇచ్చే రక్షణను తునీకరించిన కారణాన్ని బట్టి వారు పొందబోయే భయంకరమైన శిక్షను జ్ఞాపకం చేసుకుంటా, ఇంత గొప్ప రక్షకుడును తునీకరించినందుకు, ఇంత గొప్ప రక్షకుడిని బాధ పెట్టినందుకు, ఇంత గొప్ప రక్షణ సువార్తను తునీకరించినందుకు ఆ రోజు కళ్ళు తెరుస్తారు అనేకులు. ఆ రోజు గుర్తిస్తారు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఎంత మహిమ గలవాడో, ఎంత ప్రభావం గలవాడో, ఆయన ఎవరో గుర్తిస్తారు. ఆ రోజు గుర్తిస్తే ప్రయోజనం లేదు. అందుకని యోహాను భక్తుడు యోహాను సువార్తలో రాస్తాడు 17వ అధ్యాయంలో, అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నువ్వు ఎరుగుదువా ఆయన ఎవరో? చాలామంది యేసు ప్రభు ఎవరో తెలుసుకోవచ్చేమో, కానీ ఆయన వ్యక్తిగతంగా నువ్వు ఎరుగుదువా? ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే పాపక్షమాపణ, ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే విమోచన, విడుదల నువ్వు అనుభవించావా? ప్రభువైన యేసుక్రీస్తుతో నిజంగా నీకు సహవాసం ఉన్నదా? ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు ఎరుగుదువా? ఒకవేళ ఎరిగిన నీవు కూడా అనుదినము ఆయన ఇంక నువ్వు ఎరుగుతున్నావా? ఎరగవలసింది ఇంకా చాలా ఉంది. పౌలు అంటాడు, ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తులు ఎరుగునట్లుగా. ఎరిగిన వారం కూడా ఎరగటానికి ఇంకా చాలా ఉన్నది. ఎంతో అది లోతైనది, ఆయన ప్రేమ ఎంతో ఎత్తైనది. నువ్వు ఎరుగుదువా? మన దేశ ప్రధాని ఎవరంటే పిల్లలతో సహా ఎవరని చెప్పగలరు? మోడీ గారండి, ప్రధానమంత్రి మోడీ గారు అంటారు. తెలుసు, అందరికీ తెలుసా ప్రధానమంత్రి అని. అయితే ఆయన్ని వ్యక్తిగతంగా ఎరుగుదువా? ఆయనతో నీకు సహవాసం ఉందా? ఆయన ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? ఎప్పుడైనా ఆయనతో మాట్లాడావా? ఎప్పుడైనా ఆయనతో సంభాషించావా? 1 గంట ఆయనతో గడిపావా? అబ్బే ఆయన పెద్దవాడండి, ఆయన దేశ ప్రధాని కదండి. దేశ ప్రధాని సంగతి అందరికీ తెలుసు, కానీ ఆయనతో ఎంతమందికి సంబంధం ఉంది, ఎంతమందికి సహవాసం ఉంది? చాలా కొద్ది మందికి మాత్రమే దేశంలో. ఏంటని ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ఒకళ్ళు తెలుసుకొని ఉండొచ్చేమో ఇక్కడ కూర్చున్నవారు, కానీ ప్రభుని యేసుక్రీస్తుతో నీకు సహవాసం ఉన్నదా? నిజంగా ఆయన ఎవరో నువ్వు ఎరుగుదువా? నిజంగా నువ్వు ఎరిగితే నీ కష్టకాలంలో, శ్రమల కాలంలో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు పాదాల చెంతకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన కృపను వేడుకుంటావు, ఆయన సహాయాన్ని కోరుకుంటావు. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగలిగిన వాడని, ఆయన శక్తిమంతుడని ఎరిగినప్పుడు ఆయన వైపే చూస్తావు. ప్రతి సమస్యలో ఆయన వైపు చూస్తావు. దేన్ని గురించి చింతపడవు, నీ చింత యావత్తు ఆయన మీద వేస్తావు. ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూస్తావు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూస్తావు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సహించుకుంటావు. ఎందుకంటే ఒకరోజు నా ప్రభు రాబోతా ఉన్నాడు, నన్ను తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. ఆ గొప్ప నిరీక్షణతో నువ్వు జీవించగలవు. నువ్వు ఎరుగుదువా? ఎరగటమే కాదు, ఆయన కొరకు నిజంగా నువ్వు కనిపెడతా ఉన్నావా? ఆ దినము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? అనేకులు రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు రాబోతా ఉంది. అంత మాత్రమే కాదు, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన దినం ఆ రోజు. సువార్తను ప్రకటించే వారిని, శ్రమపరిచే వారికి శ్రమ కలిగిన దినం ఆ రోజు. ప్రభు కొరకై శ్రమ పడేవారికి, ఈరోజు శ్రమ పడేవారికి విశ్రాంతి, నెమ్మది, క్షేమాన్ని ఇవ్వబోయే రోజు ఆ రోజు. ప్రభు రాబోతా ఉన్నాడు. నీకు మాట చెప్పనా? మరి ఆ దినం కొరకే నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? రొమ్ము కొట్టుకునే గుంపులో ఉంటావా?
అందరూ రొమ్ము కొట్టుకుంటారా? సహజంగా భూజనులందరూ రొమ్ము కొట్టుకుందరు అని రాయబడింది. కానీ రొమ్ము కొట్టుకొనని గుంపు కూడా ఉంటుంది. ఎవరు రొమ్ము కొట్టుకుంటారు అంటే నమ్మని వారు, సువార్తకు లోబడని వారు, ఒకవేళ ప్రభుని యేసుక్రీస్తుని తెలుసుకోవచ్చు కానీ అనుభవపూర్వకంగా ఎరగని వారు, మందిరాలకు వస్తూ కూడా లోబడని వారు దేవుని వాక్యానికి. ఇలాంటి కుడికిలు విని వెళ్ళేసి వెళ్ళిపోతుంటారు. అదొక అలవాటు వాళ్ళకి. కానీ ఆ దేవుని వాక్యానికి వారు లోబడరు ఎంత మాత్రం కూడా. అలాంటి వారికి కూడా శ్రమ ఆ రోజు. అలాంటి వారు కూడా రొమ్ము కొట్టుకోబోతూ ఉన్నారు. అయ్యో, నేను లోకాన్నే ప్రేమించానే, లోకాశల్నే ప్రేమించానే, ధనాన్నే ప్రేమించానే, ఈ తుచ్చమైన వాటినే ప్రేమించానే. అయ్యో, ఆ గొప్ప దినము కొరకై ఆ ప్రభువును నేను కలుసుకోబోతున్న ఆ దినం కొరకై సిద్ధపడలేకపోయానే. అయ్యో అని రొమ్ము కొట్టుకునే గుంపులో అన్యజనులు మాత్రమే కాదు, ఆయన తెలుసుకున్నాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది రొమ్ము కొట్టుకోబోతున్నారు. కొందరు ఆయన తెలుసుకొని కూడా మరలా లోకంలో కలిసిపోయారు, మరలా జారిపోయారు, మరలా తప్పిపోయారు. వాళ్ళు అదే స్థితిలో ఉంటే వారు కూడా రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకునే గుంపులో సేవకులు కూడా ఉంటారేమో. పేరు ప్రఖ్యాతుల కోసం, ధనము కోసము, డబ్బు కోసం, మరి దేనికోసమో ఆయన్ని సేవించేవారు ఉంటే వారు కూడా ఒకరోజు రొమ్ము కొట్టుకోబోతా ఉన్నారు. ప్రభువే చెప్పాడు, ఒకరోజు నా దగ్గరికి వస్తారు అనేకులు వచ్చి వారు అంటారట, నీ నామను నేను దయ్యాలను వెలగొట్టలేదా, నీ నామను నేను ప్రవచించలేదా, నీ నామను నేను అద్భుతములు చేయలేదా? చేసి ఉండొచ్చు. ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు అబద్ధం ఆడతారు? అయినా సరే ప్రభు వారిని అంటున్నాడు, మీరెవరో నేను ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి పొండి అంటాడు ఆయన. ఆయన నామాలు మన దయ్యాలు వెళ్ళగొట్టచ్చు. కానీ అక్రమంగా అపవిత్రంగా జీవిస్తే ఆయన నామాన్ని మనం క్షేమం కోసమో లేకపోతే మన మహిమ కోసమో మన స్వార్థంగా వాడుకోవచ్చేమో. కానీ ఆ సమయంలో కొన్ని కార్యాలు జరుగుండొచ్చేమో. కానీ అన్నిటికంటే ఆయన కోరుకునేది ఆయన్ని కలిగి ఆయన కొరకు నమ్మకంగా జీవించడం. అక్రమమైన అపవిత్రమైన జీవితాన్ని కాదు, లోకముతో కలిసిపోయే జీవితం కాదు, లోకములో ఉన్నప్పటికీ ప్రత్యేకమైన జీవితాన్ని, ప్రభు కొరకు జీవించే జీవితాన్ని, ప్రభు రాకడ కొరకై కనిపెట్టుకొని ఎంతో జాగ్రత్తగా నమ్మకంగా జీవించే వారు మాత్రమే ఆ రోజు ఎత్తబడగలరు. ఆ రోజు వారు ఎంతో సంతోషించే దినము. ప్రభు రాబోతా ఉన్నాడు. ఒక్క మాట మనం చదువుకుందాం. ప్రభు విధంగా చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం 22వ అధ్యాయము 20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు చెప్తున్నాడండి, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. సందేహం ఏముందా? మరి సంఘం చెప్పాలి, ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పగలిగి ఉండాలి. ప్రభు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. నిన్ను సిద్ధపరచడానికి ఈ రాత్రి ఈ కుడికలన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు సిద్ధంగా ఈ మాట చెప్పగలవా? ప్రభు అట్ట నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఒకవేళ ఈ రాత్రి వస్తే చెప్పగలవా? ప్రభుని యేసు, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నేను రక్షణ పొందానయ్యా, నా పాపాన్ని విడిచిపెట్టానయ్యా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నానయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని చెప్పగలవా? ఇంకా లోకాశుడు నీలో ఉంటే, ఇంకా లోకాన్ని పాపాన్నే ప్రేమిస్తూ వేషధారిగా జీవిస్తూ ఉంటే ఈ మాట నువ్వు చెప్పలేవు. ప్రభువైన యేసు, నేను ఇంకా సిద్ధంగా లేనయ్యా, కొంత సమయం ఇవ్వయ్యా అంటావేమో. ఇంకెంతకాలం సమయం ఇవ్వాలి? రక్షణ లేని వారికి రక్షణ లేని వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు తన రాకడను గురించి ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆయన? మర్చిపోయాడా తన వాగ్దానం గురించి? మర్చిపోలా. పరలోకంలో ఉన్న పరిశుద్ధులను చూసుకుని బిజీ అయిపోయాడా? సంతోషిస్తూ ఉన్నాడా? మన సంగతి మర్చిపోయాడా? ఎందుకైనా ఆలస్యం చేస్తున్నాడు? దానికి ఆన్సర్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పేతురు భక్తుడు రాస్తాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనము ఒకటి చదవండి. 2వ పేతురు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇదొక వాగ్దానం. ప్రభు రాకడ అనేది ఇదొక వాగ్దానం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభు తన శిష్యులకు వాగ్దానం చేశాడు.
అది ఆయన నమ్మిన వారందరికీ సంబంధించింది. కనుక తన వాగ్దానమును గురించి దేవుడు ఆలస్యం చేయవాడు కాదు. కొందరు అనుకుంటున్నారేమో ఆయన ఆలస్యం అయిపోతుంది ఏమిటి, మర్చిపోయాడా, రాడేమో. కానీ కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన దేవుడు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఒకవేళ నిన్నటి దినమందే వస్తే నువ్వు ఇంకా రక్షణ పొందని నీకు మరొక తరుణం ఉండదు కదా, మరొక అవకాశం ఉండదు కదా. దేవుడు ఈ రాత్రి నీకు మరొక తరుణం ఇస్తా ఉన్నాడు. ఎవరునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకనే తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇంకనూ సజీవంగా ఉన్నావు అంటే కారణం ఏమిటో తెలుసా? కేవలం నీ కుటుంబాన్ని పోషించుకోవటానికో, డబ్బు సంపాదించుకోవటానికో, ఈ లోకంలో ఏదో నిష్టానుసారంగా బ్రతకడానికి నీకు ఆయుష్ ఇవ్వట్లేదు. అనేకులు ఇప్పటికే సమాధికి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరంలో మనతో పాటు సంవత్సరంలో అడుగుపెట్టిన వాళ్ళు ఈ 2 నెలల కాలంలోనే కొన్ని వేల లక్షల మంది చనిపోయారు. దేవుడు నీకు మరొక తరుణం ఇస్తున్నాడు. ఎందుకంటే మారు మనసు ఇంకా పొందకపోతే, రక్షణ పొందకపోతే ఈ రాత్రైనా నువ్వు మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన హృదయం అంతటితో ఆయన వాంఛిస్తూ ఉన్నాడు. ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపగా. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైనా వింటున్న వారు ఉంటే వారి గృహాల్లో ఉండి కూడా ప్రభు నీకు ఈ అవకాశం ఇస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. ప్రభు నిన్ను ప్రేమించి మరొక తరుణం ఇస్తున్నాడు. ప్రేమించి కుడికలను ఏర్పాటు చేశాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడైనా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వవా? మారు మనసు అంటే లోకాన్ని విడిచిపెట్టి లోకం వైపు నుంచి దేవుని వైపుకు తిరగటమే నిజమైన మారు మనసు. సంపూర్ణంగా లోకాన్ని విడిచిపెట్టి ప్రభు వైపుకు తిరగటమే. తిరిగావా ప్రభు వైపుకి? సగం లోకం వైపు, లేకపోతే సగం దేవుని వైపు ఉన్నావా? సంపూర్ణంగా నీ జీవితాన్ని సజీవ యాగంగా, నీ దేహాన్ని ప్రభుకు అర్పించుకోవాలి. నీ ప్రతి పాపాన్ని కన్నీళ్లతో నీ ఒప్పుకొని ప్రభు రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రభు ఎవరినైనా క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంత గొప్ప రక్షణ ప్రభు సిద్ధపరిచాడు. దానికి నువ్వేం చేయాల్సిన పని లేదు. విశ్వసిస్తే చాలు. నీ పాపముల కొరకై పశ్చాత్తాపడితే చాలు. ప్రభుని యేసుక్రీస్తుని ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకుంటే చాలు. ఈ గొప్ప రక్షణ నీ సొంతమవుతుంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా నువ్వు ఎలాగూ తప్పించుకుందవు. ఎవ్వరు కూడా నశించటము ఇష్టము లేక. పోయిన నెలలో అనుకుంటాను, మా నర్సాపేట దగ్గరలో జరిగిన ఒక సంఘటన. గుంటూరు నుంచి నర్సాపేట ఒకవైపు ఒక బండి మీద భార్య, భర్త, 2 పిల్లలు వస్తూ ఉన్నారండి. చిన్నపిల్లలు వాళ్ళు. ముందు ఒకవైపు, వెనక ఒకళ్ళేమో తల్లి వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు. ఈలోపు నలుగురు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. నడుపుతూ ఉన్నాడు. ఈలోపు వర్షం ప్రారంభమైంది. వర్షంలో తడుస్తారని చెప్పేసి భర్త ఏం చేశారంటే తన భార్యను, 2 పిల్లలను ఆటో ఎక్కించాడు. ఆటో వెళ్ళిపోతుందో ఆయన వెనక ఫాలో అవుతున్నాడు అనమాట. ఒక 10 లేదా 15 నిమిషాలు ప్రయాణం చేసి ఉంటారు ఆటోలో. ఈలోపు ఒక పెద్ద వెహికల్ వచ్చేసి ఆటోను కొట్టేసింది. చాలామంది చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వారిలో తన భార్య, 2 పిల్లలు కూడా. 10-15 నిమిషాల లోపే జరిగిన సంఘటన. వర్షం పడుతుందని తప్పించుకోవటానికి ఆటోలో పంపిస్తే వారు శవాల రక్తపు ముద్దులైపోయి రక్తం మడిగిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళని చూసి బోరున రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు. సోదరి సోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని చులకనగా తీసుకుంటున్నావా? నాకు ఆరోగ్యం ఉందిలే, నాకు బలం ఉందిలే, నేను ఇంకా బతుకుతానులే నువ్వు అనుకుంటున్నావా? ఒక్క క్షణంలో నీ జీవితాన్ని తారుమారు చేయగలడు. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవరి వంటిది మన జీవితము. దేన్ని బట్టి అసహ్యపడతా ఉన్నావు? ఇప్పటికి ఎంతో సమయం దేవునికి ఇచ్చాడు. ఇదే ప్రకటన 2:21 ఒక మాట ఉంది. మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చి తిని, ఆయనను అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు అని ఆయనే చెప్తా ఉన్నాడు. మారు మనసు పొందటానికి నీకు ఎంతకాలం సమయం ఇవ్వాలి? ఇక ఎన్ని కుడికిలు పెట్టాలి? ఎంతమంది సేవకులు రావాలి? ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడాలి? ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ గొప్ప తరుణాన్ని నువ్వు పోగొట్టుకుంటే మరొక తరుణం నీకు రాకపోవచ్చేమో. ఏషావును గురించి రాయబడింది. అంతా అయిపోయిన తర్వాత దేవుని వైపు తిరిగి ఆశీర్వాదం పొందగోరి, మారు మనసు పొందగోరి, కన్నీళ్లతో శ్రద్ధతో వెతికి నన్ను తునీకరించబడ్డాడు. అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు అవకాశం పోయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన ప్రయోజనం లేదు.
తలుపు మోయబడిన తర్వాత మరలా వచ్చి తలుపు కొడితే ప్రయోజనం లేని లేదు. ఇది కృపాకాలము. ఈ కృపాకాలము మోయబడబోతా ఉంది. దేవుని సమయం దగ్గర పడుతూ ఉంది. కాలము సమీపించున్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుని మాటలు నీకు చులకనగా ఉన్నవా? దేవుడిస్తున్న కృపను నువ్వు వాడుకుంటున్నావా, ఆడుకుంటున్నావా? నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ దేహాన్ని నిష్టానుసారంగా జీవిస్తున్నావా? నీ జీవితాన్ని గురించి దేవునికి లెక్క చెప్పాలి. జాగ్రత్త సుమా. మనిషికి మరణం ఎంతము కాదు, మరణము తర్వాత జీవితం ఉన్నది, నిత్యత్వం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా నీవు మరణిస్తే ఆరని అగ్నిగుండము కాచుకొని ఉన్నది. కోటాను కోట్ల సంవత్సరాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు అగ్నిగుండములను యాతన పడవలసినదే. మరొక బయటికి వచ్చే అవకాశమే లేదు. ఇక క్షణము తీరికొండదు. అక్కడ యుగ యుగములు నువ్వు కాలిపోతానుంటావు. ఇక్కడ సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, చచ్చిపోతే పీడా పోయింది అనుకుంటాం మనం. అందుకని చాలామంది ఆత్మహత్య చేసుకుంటే సమస్యలన్నీ పోతాయి అనుకుంటారు. పెనంలోంచి పొయ్యిలో పడినట్టే. ఈ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. నువ్వు ఆ విధంగానే చనిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. శాశ్వతమైన భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. నీ సమస్యకు పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఒకవేళ అయ్యా నా పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నా బ్రతుకు నేను మార్చుకోలేకపోతున్నాను. నిన్ను మార్చుకోమని ఎవరు చెప్పారు? నువ్వు మారలేవనే కదా ఆయన వచ్చింది, మార్చడానికే కదా వచ్చింది, నేను రక్షించడానికే కదా ఆయన వచ్చింది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. ఆయన పాపములను క్షమించువాడు మాత్రమే కాదు, పాప క్షమాపణ ఇవ్వడానికి మాత్రమే కాదు, ఆయన ప్రాణం పెట్టింది పాపము నుండి విడిపించడానికి. ఇదే ప్రకటన గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చాలండి. మనలను ప్రేమించి కాదు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. మనలను ప్రేమించి ప్రాణం పెట్టాడు, ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు, రక్షించి కూడా. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. తన రక్తంతో మన పాపాలు కడగటమే కాదు, ఒకవేళ మన పాపక్షమాపణ ఇవ్వటమే కాదు, దానికంటే కూడా తీవ్రమైన మాట, ఇక్కడ బలమైన మాట ఏమిటంటే మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఒక చెరలో ఉన్న వ్యక్తికి తప్పు చేశాడు, శిక్ష వేయబడింది. అయ్యా నేను నిన్ను క్షమిస్తున్నా అని చెప్పి చెరలో పెడితే ఆ చెరసాల ఉంచితే ప్రయోజనం ఏముంది? క్షమాపణ వల్ల దాని యొక్క అర్థమేమిటి? చెరలో ఉన్న వ్యక్తికి క్షమాపణ మాత్రమే కాదు, క్షమించబడిన ఆ వ్యక్తిని చెర నుండి విడిపించి స్వేచ్ఛనివ్వాలి, మంచి బ్రతుకునివ్వాలి. గోతులో పడిపోయిన వ్యక్తికి అయ్యా పర్వాలేదు నీ పాపాలు క్షమించబడే అంటే ఆ గోతులో ఉన్న వ్యక్తి తన బ్రతుకు వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ పాప క్షమాపణ వల్ల. అంత మాత్రమే కాదు, ఆ గోతు నుండి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మంచి ఆ మురికిలో ఉంచి, గుంటలో ఉంచి బయటికి తీసుకొచ్చి ఒక మంచి బ్రతుకునివ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమించడమే కాదు, నీ ప్రతి పాపము నుండి విడిపించగలవాడు. అయితే నువ్వు ఒక పని చేయాలి. ప్రభువా, యథార్థమైన హృదయంతో నీ దగ్గరికి వస్తున్నాను, ఇదిగో నేను చేసిన పాపములన్నీ ఇవి. అతిక్రమాలను మనం దాచిపెట్టకూడదు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టడానికి దేవుడు కృప చూపుతాడు. మన పాపములు మనం ఒప్పుకుని ఎళ్ళ ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయను. మన పాపములు క్షమించి ఆయన రక్తంలో కడగటం మాత్రమే కాదు, ఆ పాపపు ఊబి నుండి, పాపపు జీవితం నుండి ఆయన విడిపిస్తాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. పాపము చేయు ప్రతివాడు పాపములకు దాసుడే. నువ్వు ఎంతకాలంగా దాసుడుగా ఉన్నావు పాపానికి? ఏ పాపం నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంది? ఆ పాపం నుండి విడుదల పొందాలనే ఆలోచన ఉంది నీకు, ప్రయత్నిస్తున్నావు కానీ విడుదల పొందలేకపోతున్నావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రా, నిన్ను స్వతంత్రులుగా చేస్తాడు. ఆ పాపం నుండి నిన్ను విడిపిస్తాడు, ప్రతి వ్యసనం నుండి విడిపిస్తాడు. నువ్వు దాసుడుగా ఇక ఉండటానికి లేదు, ఇక ఆ ప్రభువుకు మాత్రమే దాసుడుగా ఉంటావు ఇక నుండి. అది ఏ పాపమైనా సరే. మన దోషములన్నిటినీ క్షమించువాడు, మన సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన ఉందని భక్తుడు కీర్తనకారుడు రాస్తాడు. సంపూర్ణ విమోచన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఎంత ఘోర పాపినైనా క్షమించగలడు, ఎంత ఘోర పాపము నుండి అయినా విడిపించగలడు. నువ్వు త్రాగుబోతువైనా, వ్యభిచారివైనా, నరహంతకుడువైనా, అనేక రకాల వ్యసనాలకి, మత్తు పదార్థాలకు బానిసమైన వ్యక్తివైనా సరే,
లోకంలో జరుగుతున్న పరిస్థితులు కొన్ని వింటూ ఉంటే చాలా భయంకరంగా కనబడతా ఉంది. మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడక ముందుగా లోకం ఎలాగుంటుందో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యో, ఎంత భ్రష్టమైన మన దినాల్లో మనం ఉన్నాం, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాలలో యువత చెడిపోతూ ఉన్నారు. ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోని పేపర్లో రాశారు, మన గుంటూరు జిల్లాలోనే డిగ్రీ బీటెక్ చదువుతున్న కురవాళ్ళు దాదాపు 50% మంది మత్తు పదార్థాలకి, గంజాయి అనే అలాంటి వాటికి బానిసలై ఉన్నారట. చదువుకోమని పంపిస్తే ఇలాంటి వాటికి బానిసలై చదువును పాడు చేసుకుంటున్నారు, జీవితాలను పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. ఎవరు విడిపించగలరు? నీ తల్లి, ఓ తల్లి తండ్రి, నీ బిడ్డల విషయంలో నీకు శ్రద్ధ ఉండొచ్చు, బాధపడుతున్నావేమో. నీ బిడ్డను సైతం విడిపించగలవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నిన్ను విడిపించాడు, నీ బిడ్డలను కూడా విడిపించగలవాడు. వారి కొరకై ప్రార్థించు. ప్రభు పాదాల చెంత కన్నీరు విడువు. కిటికీలోంచి మరణం వస్తూ ఉంది, ఎవరిని మింగుదునా అని. సాతానుడు ఎవరిని మింగుదునని గర్జించే సింహంలో తిరుగులాడుతూ ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు, ఇక్కడ నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు. ఒక తల్లి నాకు చెప్తా ఉంటుంది, అయ్యా నా కుమారుడు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేంతవరకు నేను ఎక్కువ సమయం ప్రార్థనలోనే ఉంటానయ్యా. ఆ తల్లి ఇంటికాడే ఉంటుంది. నా కుమారుడికి ఇంకా వివాహం కాలేదయ్యా, మంచి ఉద్యోగం అయితే వచ్చింది, యవనస్తుడయ్యా, తప్పిపోతాడేమో, ఏమవుతాడేమో. హైదరాబాద్ సిటీలో అనమాట, అసలు భయంకరమైన సిటీ అది, ఎంతో ఆకర్షణతో కూడుకున్న పట్టణాలు అవి. కనుక ఆ తల్లి ఎంతో జాగ్రత్త పడుతూ ఉంది, కన్నీరు విడిచి తన బిడ్డ క్షేమం కొరకై ప్రార్థన చేస్తూ ఉంది. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ బిడ్డల క్షేమం కొరకై, మీ బిడ్డల రక్షణ కొరకై? జాగ్రత్త సుమా, లోకంలో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇకనైనా కళ్ళు తెరవండి. రక్షించబడిన మీరు కూడా కళ్ళు తెరవండి. దేవుడిచ్చిన సమయం ఇంకా కొంచెం మాత్రమే ఉన్నది. ప్రభు కొరకై నమ్మకంగా మనం బ్రతుకుతాం. రక్షణ పొందిన వారికి రక్షించబడటానికి దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ రక్షించబడి జారిపోయినా, తప్పిపోతే మరలా సరి చేసుకోవటానికి ప్రభు సమయం ఇస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలలో లోకం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రభు ముందే చెప్పారు. తన రాకడకు ముందుగా అనేక సూచనలు చెప్పారు ఆయన. అవన్నీ మనం చదవటానికి టైం చాలదు. మత్తయి సువార్త 24లో ఉంటుంది. యుద్ధాలని, కరువులని, భూకంపాలని, అనేకులు అబద్ధ బోధకులు వచ్చి మోసం చేస్తారని, అద్భుత కార్యాలు చేసి అనేకులు మోసగిస్తారని రాయబడింది. దాంతోపాటుగా మరొక మాట రాయబడింది, అలాగే సకల జనులకు సాక్షార్థమై సువార్త ప్రకటించబడును అని కూడా రాయబడింది. ఇంకొక మాట ఏమిటి తెలుసా? అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అని కూడా ప్రభు చెప్పాడు. అది ఒక సూచన. అక్రమము విస్తరించి ఉన్నది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇది ఎవరిని గురించి రాయబడిన మాట? అన్యుల గురించి కాదు, దేవుని బిడ్డల గురించి రాయబడిన మాట. ఒకప్పుడు ఉన్న ప్రేమ, ప్రభు పట్ల ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా నీకు? చల్లారిపోయింది. ప్రభు పట్ల ఉన్న విశ్వాసం ఇప్పుడు ఉందా నీకు? చల్లారిపోయింది. ఒకప్పుడున్న పరిశుద్ధ జీవితం ఉన్నదా? ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం ఉన్నదా? ఒకప్పుడు మన దినాల జ్ఞాపకం చేసుకొని అతిశయపడుతున్నామే తప్ప ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నది? అక్రమము విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుంది. చూడండి, భగభగ మడుతున్న కట్టెలు, బాగా మంట ఉంది. ఆ మంట మండాలంటే పెట్రోల్ పోస్తే, డీజిల్ పోస్తే, అలాంటి మండే పదార్థాలు పోస్తే మండుతుంది. కానీ నీళ్లు పోస్తే ఆరిపోతుంది. మండే పదార్థం కూడా ఏమవుతుంది? ఆరిపోతుంది. ఈరోజు నీవు దేవుని ప్రజల మధ్యకు రావాలి, సంఘంలోకి రావాలి. దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేయాలి, ప్రభుతోను అని, సంఘంతో అని, బిడ్డలతో. కానీ నీ సహవాసము ఎవరితో? ఎవరితో ఎక్కువ సమయం నువ్వు గడుపుతూ ఉన్నావు? సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు? ఏం వింటున్నావు? టీవీలో ఏం చూస్తున్నావు? గంటల తరబడి ఏం చేస్తున్నావు నువ్వు నీ సమయాన్ని? లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన దురాశలు, ఇవన్నీ కూడా మన హృదయంలో చేరి ధనాపేక్ష, లోక సంబంధమైన అనేక రకాల నేత్రాస, శరీరాస, జీవపడమ, వీటన్నిటికీ చోటిచ్చి మనం అక్రమము విస్తరించిపోతూ ఉంది. అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఇంకో మాట చెప్పనా? 2 తిమోతికి రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, ప్రభు రాకడకు ముందుగా ప్రజలు ఎలాగుంటారు, ముఖ్యంగా దేవుని ప్రజలు ఎలాగుంటారో రాయబడింది. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని రాయబడిందండి.
ప్రభు రాకడ సమీపం ఉన్న దినాల్లో దాని పై వచనాలు అంటాడు కదా, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకునము. మనుషులు ఎలాగుంటారో చెప్తున్నాడు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, పెంకములాడువారు, అనురాగరహితులు, ఎన్నో రకాల పాపాలు చెప్తాడు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. పత్రికలు అన్ని జనులు కాదు రాసింది, విశ్వాసులకే, సంఘానికే. నేను అంటే ఇక్కడ అన్ని జనులకు చెప్పబడుతున్న మాటలు కాదు. దేవుని సంఘం, దేవుని ప్రజలు ఎలాగ ఉన్నారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే ప్రజలు. అంటే దేవుని కూడా ప్రేమిస్తారు కానీ ఎక్కువగా సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. పైకి భక్తి గల వారి వలె కనబడతారు అంతే. వారు దాని శక్తిని ఆశ్రయించిన వారు. చెప్పండి, ఈ దినాల్లో లేరా? ఒక కూడిక జరిగితే వేల మంది వస్తూ ఉన్నారు కొన్ని స్థలాలు కదా, వాస్తవమే కదా. అందరూ భక్తి కలిగిన వారేనా? నిజంగా అందరూ ప్రభుతో నిజంగా సంబంధం కలిగిన వారేనా? ప్రభు రాకడ వస్తే నిజంగా ఎత్తబడగలరా? ప్రభుతో లోతైన సంబంధం ఉందా? మిగతా వారి సంగతి పక్కన పెడదాం, మన సంగతి ఏమిటి? మనం ఎలాగున్నాము ఒక్కసారి మనం పరీక్షించుకుందాము. పైకి భక్తి గల వారి వలె కనపడుతూ మనకు మంచి సిద్ధాంతాలు ఉండొచ్చు, మంచి బోధ ఉండొచ్చు, వాక్యం, ప్రార్థన, ఉపవాసాలు ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు, మంచిదే, చేయకూడదని కాదు. ఇలాంటి కూడికలో మనం పాల్గొంటూ ఉండొచ్చు. మన భక్తిని కనపరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. కానుకలు, అర్పణలు, దశంభాగాలు ఇవన్నీ తీసుకొస్తున్నాం, మంచిదే. మన భక్తి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాం. నీ భక్తి యథార్థమైందేనా? అది నిజమైందేనా? పైకి భక్తి గల వారి వలె చాలామంది కనపరుచుకుంటున్నారు. నీ భక్తి దేవుని కనపరుచుకుంటున్నావా? నీ భక్తి మనుషులు ఎదుట కనపరుచుకుంటున్నావా? అందరూ ప్రార్థన చేస్తే మనుషులు కనపడాలని ప్రార్థన చేస్తారట. పరిశీలన గురించి రాయబడింది కదా. మనం ఈరోజు ప్రార్థన చేయమని సపోజు మైక్ ఇచ్చామనుకోండి, అందరి ముందు మంచిగా ప్రార్థన చేయాలి, వాస్తవమే. కానీ నిజంగా నీవు నీ రహస్య గదిలో అలానే ప్రార్థన చేస్తున్నావా? మనుషుల ముందు మన భక్తిని కనపరచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాము. నీ అంతరంగంలో, నీ రహస్య జీవితంలో నిజంగా అట్టి భక్తి ఉన్నదా? ప్రభువుని ప్రేమించినట్టుగా నటిస్తున్నాం మనం. నిజంగా మన అంతరంగ జీవితంలో, అనుదిన జీవితంలో ప్రభు పట్ల మనకు ఆ ప్రేమ ఉందా? చల్లారిపోతూ ఉందా? ఎక్కువ శాతం అండి పైకి భక్తి గల వారి వలే కనబడుతున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు. చూడండి, నాకు దేహం ఉంది, మీకు ఉందిలేండి, అన్ని అవయవాలు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నవి. కానీ నేను చచ్చిపోయాను, ఇప్పుడే చచ్చిపోయాను, నేను పడిపోయాను. నేను దానివల్ల ప్రయోజనం ఏముందా? ప్రాణం లేని దేహం ఇది, అవయవాలన్నీ బాగున్నాయి, ఇప్పుడు దాకా ఆరోగ్యంగానే ఉన్నాయి. ఏదో గుండెపోటు వచ్చేసి నేను చచ్చిపోయాను అనుకుందాం, ప్రాణం పోయింది. ఈ దేహం వల్ల, మృతతుల్యమైన దేహం వల్ల ప్రయోజనం ఏమిటంట? శక్తి లేదు కదా లోపల, శక్తి లేని, బ్రతకడానికి శక్తి లేదు కదా, ప్రాణం లేదు కదా, జీవం లేదు కదా. ఈరోజు చాలామంది జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడువే. మనకు సిద్ధాంతాలు, బోధలు అన్నీ మంచివే ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మంచి అవయవాలతో సమానమే. కానీ లోపల దేవుని కోసం బ్రతకడానికి శక్తి లేదు. శక్తి లేని భక్తి, శక్తి లేని క్రైస్తవ్యం, అలాగనే మారిపోతున్నామా? మన మాటలు కేవలము మాటల వరకైనా, అవి శక్తితో కూడుకున్నవా? పౌలు అంటాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయను. దేవుని అందుకని ఆత్మచేత నింపబడమంటాడు. ఆత్మ పూర్ణులై ఉండుడి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. లోకాన్ని గెలవటానికి, పాపాన్ని జయించడానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, శ్రమలను సహించటానికి, ధైర్యంగా బోధించడానికి, ధైర్యంగా సాక్ష్యం ఇవ్వటానికి, మరణము ముందొచ్చిన ప్రభు కొరకు మరణించటానికి, హతసాక్షులు అవటానికి కూడా మన శక్తి చాలదు. అందుకని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, బుధిగంతంలో నాకు సాక్షులై ఉందరు. శక్తి లేని క్రైస్తవ జీవితం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? అలా బ్రతకాలని ఆశ ఉందా? వేషధారణ పక్కన పెట్టేసి, నటన పక్కన పెట్టేసి, ఎవరికో నీ భక్తిని కనపరుచుకోవడానికి ప్రయత్నించబాకు. యథార్థమైన హృదయంతో రా, ప్రభువా నేను అనుదినము నీ కొరకు బ్రతకాలనుంది నాయన, నీ మహిమ కోసమే బ్రతకాలుందయ్యా. నేను బ్రతికిన ఈ కొద్ది కాలమైనా సరే నీ కొరకే బ్రతకాలి, నీ మహిమ కోసమే బ్రతకాలి. ప్రభువా నాయన నువ్వు రాబోతున్నావు నాయన మహామహిమతో, నీ కొరకే నేను కనిపెట్టుకొని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను ప్రభువా. ఆ విధంగా నువ్వు బ్రతకగలవా? ప్రభు రాబోతా ఉన్నాడు. ముగిచేస్తున్నాను నా సాక్ష్యాన్ని కొద్దిసేపుగా నేను చెప్పేస్తాను. ప్రకటన గ్రంథం మరలా వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు,
భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఆయన చూసినప్పుడు నిజంగా సంతోషించగలవా? ఆయన చూసినప్పుడు నా ప్రభు వచ్చాడు నన్ను తీసుకుని వెళ్ళటానికి అని సంతోషంగా ఆయన ఎదుర్కోగలవా? రాత్రి నువ్వు కూడా రొమ్ము కొట్టుకునే గుంపులో ఉంటావా? ఒక్కసారి పరీక్షించుకో. అయ్యో, ఆ దినం ఎంత భయంకరమైనది. ఒక మరణకరమైన పరిస్థితి. ఒక తల్లి, నేను చూశాను కదా, ఈ వారంలో చూశాను. ఆ బిడ్డ మీద పడి రోధిస్తూ ఉంటే ఆ చూడటానికి సంతోషంగా ఉంటుందా? ఎంత వేదన, ఎంత బాధ. ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రజలు ప్రభుని యేసుక్రీస్తు అని చూసి రొమ్ము కొట్టుకునే రోజు రాబోతుంది. అది ఎంత బాధాకరమైంది. ఆ రోజు రొమ్ము కొట్టుకుని ఆ అవకాశం, అదే మనకి ఆ రొమ్ము కొట్టుకునే రోజు వద్దు మనకి. ఈరోజే రొమ్ము కొట్టుకుంటే ఎంత బాగుండును. ఈరోజే మనం పశ్చాత్తాపడితే ఎంత బాగుండును. ఈరోజే నిజంగా ప్రభు పాదాల మీద పడితే ఎంత బాగుండును. ఈరోజే మన పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టి ప్రభుని హత్తుకుంటే ఎంత బాగుండును. ఈ రోజు నుంచి మన బ్రతుకు ప్రభు వైపుకి తిప్పబడి ఇక నుండి ప్రతి దినము, ప్రతి క్షణము ప్రభు కోసం బ్రతకాలనే ఆశతో ప్రభు కొరకు జీవించడం ఎంత బాగుండును. నిజంగా ఆశ నీకుంటే అలా జీవించడానికి శక్తినిస్తాడండి. ఎన్నోసార్లు నా యవ్వన జీవితంలో ప్రభు కొరకు నిజంగా నమ్మకంగా జీవించలేని కొన్ని సందర్భాలు, సాక్ష్యం బాగానే ఉంది, బయటికి బాగానే ఉన్నాను, కానీ కొన్ని సందర్భాలలో లోకాశను లాగుతూ ఉన్నప్పుడు, కానీ ప్రభు కొరకు జీవించాలని ఆశ, జీవించలేని శక్తి. కానీ ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా మనుషుల కొరకే నేను ఈ భక్తి చేయలేను నాయన, నేను నిజంగా నీ కొరకు బ్రతకాలందయ్యా, నా యవ్వన జీవితాన్ని పరిశుద్ధంగా, యోగ్యంగా నీ కొరకు బ్రతకాలంది ప్రభువా, నాకు సహాయం చేయి, నీ కృప నాకు కావాలయ్యా. ప్రభు పాదాలు పట్టుకున్నాను, కన్నీరు విడిచాను. ప్రభు సహాయం చేస్తూ వచ్చారు నాకు నా యవ్వన జీవితంలో. ఈరోజు కూడా నేను నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నాను. సాకులు చెప్పాకు. లోకం భయంకరంగా ఉందయ్యా, టెక్నాలజీ భయంకరంగా ఉంది, మీడియా ప్రభావం ఎంతో ఉన్నది కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పబాకు. లోకం ఎలాగున్నా, లోక ప్రభావం ఎలాగున్నా దేవుడు తన వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మనిచ్చాడు, ఆయన మనతో ఉన్నాడు. మనం ఇంత భయంకరమైన లోకంలో కూడా ప్రభు కోసం నమ్మకంగా బ్రతకగలం. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదనని ప్రభు చెప్తా ఉన్నాడు. సమయం ఇక లేదమ్మా, కాలం కొంచెమే ఉన్నది. అందుకని రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకొని అలాగూ చేయుడి. విశ్వాసము అయినప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన దోపకరణలు ధరించుకుందామంటాడు. అవును, రక్షించబడ్డా మనం. విశ్వాసం అయినప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపంగా ఉందంటే రక్షణలో 3 భాగాలు ఉన్నవండి. ఒకటి పాపం యొక్క శిక్ష నుండి రక్షణ, పాపం యొక్క శక్తి నుండి రక్షణ, పాపం యొక్క ప్రభావం నుండి రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు పాపపు శిక్ష కొట్టివేయబడింది. యేసుక్రీస్తునందున వారికి ఏ శిక్ష విధి లేదు. ఇక మనం రక్షించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆ నిత్య శిక్ష నుండి తప్పించబడ్డాం. అయితే రెండోది, ప్రభు రాకడ పర్యంత వరకు కూడా పాపానికి ఇంకా శక్తి ఉంటుంది. ఎందుకంటే పాప లోకంలో ఉన్నాం, పాప దేహంలోనే ఉన్నాం మనం. కనుక పాపము మన మీద పెత్తనం చేయాలని ప్రతి దినము ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ శక్తికి మనం లొంగిపోతున్నామా, దాన్ని ఎదిరిస్తున్నామా, జయిస్తున్నామా? పాపపు శక్తి నుండి కూడా ప్రభు మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. ప్రతి దినము కూడా ఆ పాపపు శక్తి, పాపం మనం లాగుతూ ఉంటుంది, పుల్లింగ్ పవర్ ఉంటుంది దానికి. కానీ ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపినీళ్ళ నువ్వు బ్రతుకుదు అని రాయబడింది. ఈరోజు సాతాను ఎదిరించడం కంటే, ఒక దురాత్మను ఎదిరించడం కంటే, ఒక పాపపు తలంపును ఎదిరించడమే చాలా కష్టం. దానికి ప్రభు శక్తి ఇస్తాడు మనకి. 3వ రక్షణ ఏమిటి తెలుసా? పాప ప్రభావం నుండి రక్షణ. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనలను తీసుకుని వెళ్ళిన తర్వాత, మన పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఇక పాపం లేని స్థలం, పాప ప్రభావం ఉండదు అక్కడ. పాపంలో పడిపోతామనే భయం లేదు మనకు అక్కడ. ఇక పాపం లేని స్థలం, పరిశుద్ధ స్థలం. పాపం యొక్క ప్రభావం ఉండదు, దేవుని ప్రభావం మాత్రమే అక్కడ ఉంటుంది. అయితే ఆ రోజు వరకు కూడా రక్షించబడిన మనము ప్రతి దినము కూడా పాపపు శక్తి పైన జయం పొందుకుంటూ మనం రావాలి. జయించే జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు రాకడ పర్యంత వరకు కూడా నమ్మకంగా బ్రతకడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. నా పేరు షేక్ నాగూర్ మీరావలి. మహమ్మదీ కుటుంబంలో నేను జన్మించాను. కృష్ణా జిల్లా అగినపర్ అనే గ్రామంలో నేను పుట్టాను. 77వ సంవత్సరంలో నేను పుట్టిన కొద్ది నెలలకే భయంకరమైన తుఫాను ఆ ప్రాంతంలో రావడం జరిగింది. దివిసీమ ప్రాంతంలో చాలామంది చనిపోవడం జరిగిందనమాట. మేము కూడా నష్టపోయాము. ఇంటికి నేనే పెద్ద కుమారుని, ఆ తర్వాత నాకు 2 తమ్ముళ్ళు, చెల్లెలు, కొన్ని నెలల పిల్లవాడిని. కానీ ఆ తుఫాను ప్రభావంలో మేము చిక్కుకున్నాం, నష్టపోయాం, ఇల్లు కూడా కూలిపోయింది. కానీ దేవుడు మరణం నుండి మమ్మల్ని తప్పించాడు.
ఆ ప్రాంతం నుండి ఇక గుంటూరు జిల్లా వెనుకొండ ప్రాంతానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది మా బంధువులు ఉన్నారు. అందువల్ల వాళ్ళు రమ్మన్నప్పుడు మా అమ్మ నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళిపోయారనమాట అక్కడికి. కనుక నేను గుంటూరు జిల్లాలోనే పెరగటం జరిగింది, వెనుకొండలో. చిన్న వయసు నుంచి కూడా మా అమ్మ నాన్నగారు ఎంతో భక్తిగా నన్ను పెంచారు. మా నాన్నగారు మసీదుకి వెళ్తారు, అమ్మగారు ఇంట్లోనే మరి నమాజ్ చేస్తూ ఉంటారు. దినానికి 5 పూట్ల నమాజ్ మాకు ఉంటుంది. ఫరజ్, జోహర్, అసర్, మొగరీబ్, ఈషా అనే నమాజ్ ఉంటుంది. అజా వినిపించినప్పుడు మరి పురుషులు సహజంగా వారికి ఉన్న అనుకూలతను బట్టి మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తారు. సహోదరులు ఇంట్లోనే వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, నమాజ్ చేస్తూ ఉంటారు. చిన్న వయసు నుంచి ఆ భక్తి వాతావరణం మా కుటుంబంలో ఉన్నది. నేను ఒకవైపు చదువుకుంటూ ఉండేవాడిని, మరొక వైపు మా నాన్నగారు నన్ను తనతో పాటుగా మసీదుకి తీసుకుని వెళ్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా మరి మా ఖురాన్ గురించి, మా అల్లా గురించి, మా ప్రవక్త గురించి మాకు చెప్పడం జరిగింది. మాకు చాలామంది ప్రవక్తలు ఉన్నారని చెప్పడం జరిగింది. వారిలో ఒక ప్రవక్త యేసుక్రీస్తు వారు కూడా ప్రవక్తగా మేము అంగీకరిస్తాం, నమ్ముతాము. అయితే చివరి ప్రవక్త మరి మహమ్మద్ ప్రవక్త అని మాకు చెప్పడం జరిగింది. ఆయన ద్వారా వచ్చిన గ్రంథము ఖురాను, అది దైవ గ్రంథము. అదే మరి దాని ప్రకారం జీవిస్తే మనకు మోక్షం దొరుకుతుంది, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం జీవించాలి, దినానికి 5 పూట్ల నమాజ్ చేయాలి, రంజాన్ ఉపవాసాలు పాటించాలి, పేదవాళ్ళని పట్టించుకోవాలి, జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కాను దర్శించాలి. ఇలాంటి అనేకమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన 5 విషయాలు ఉన్నవి. వాటిని మాకు చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి చెప్పేవారు. భక్తిగా బ్రతకాలయ్యా, నీతిగా బ్రతకాలయ్యా, మనము దేవుని ప్రజలమయ్యా, మనము మళ్ళా గొప్ప దేవుడయ్యా, మనము ఈ కుటుంబంలో ఒక ముస్లిం కుటుంబం పుట్టడము గొప్ప భాగ్యమయ్యా అని మాకు చెప్తూ ఉండేవారు. ఆ విధంగా చిన్ననాటి నుంచి కూడా ఆ మాటలని నా హృదయంలో నాటపడ్డాయి. నేను కూడా యథార్థంగానే నా భక్తిని కొనసాగిస్తూ వచ్చాను. చదువుకుంటూ ఉండేవాడిని, నాన్నగారితో పాటుగా మసీదుకి వెళ్తూ ఉండేవాడిని. ఆ దినాల్లో ఖురాన్ చాలా అరుదుగా దొరికేదండి. దాన్ని చదవాలంటే మసీదుకి వెళ్ళాలి. కనుక ఆ దినాల్లో మరి అడపా మసీదుకి వెళ్ళినప్పుడు ఆ ఖురాన్ చదువుకుంటూ ఉండేవాడిని. తెలుగులోనే ఉండేది, ఖురాన్ చదువుకుంటూ ఉండేవాడిని. దాంట్లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, కానీ నాకు అర్థమయ్యే కాదు. తెలిసింది దాని ప్రకారము పాటించడానికి ప్రయత్నించేవాడిని. వాస్తవానికి అరబీ భాషలో ఖురాన్ రాయబడటం జరిగింది. ఆ తర్వాత చాలా భాషలో తర్వాత ట్రాన్స్లేట్ చేశారు. కానీ మేము నమాజ్ చేసేటప్పుడు కొన్ని సూరాలను, అరబీ భాషలో ఉన్న సూరాలనే నేర్చుకొని వల్లించాలి. కాబట్టి ఆ భాష రాకపోయినా వాటిని నేర్చుకునేవారం, కంఠస్థం చేసేవారు. కనుక నాకు ముందుగానే వాటిని కంఠస్థం చేయించారు. నమాజ్ చేసేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో మేము చేసేవారము, దాన్ని వల్లించేటివారం. దాని అర్థం నాకు తెలిసేది కాదు, కానీ భక్తిగా వల్లించేటివాడు. ఇలాగ నా భక్తి జీవితం కొనసాగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు దేవుని గురించి నాకు వస్తూ ఉండేవి. ఒంటరిగా కూర్చొని దేవుని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. నిజమే, అల్లా అంటే గొప్పవాడు కదా, మరి అంత గొప్ప దేవుడు, అందరినీ సృష్టించిన వాడు కదా, ఇంతమంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, ఇంతమంది ప్రజల్లో అందరినీ చూస్తున్నాడా ఆయన? నన్ను చూస్తున్నాడా? నన్ను పట్టించుకుంటాడా ఆయన? నా విషయంలో ఆయనకి ఏమైనా శ్రద్ధ ఉందా? చిన్న వయసులోనే నాకు వచ్చే ఆలోచన అనమాట. నేను అనుకునేవాడిని, అంత గొప్పవాడు, చాలా బిజీగా ఉంటాడు ఆయన, ఇంతమందిలో నన్నేం పట్టించుకుంటాడు? నా విషయంలో ఆయనకి ఏం ఆలోచన ఉందో లేదో, నేను పెద్దవాడిని కావాలి, చాలా అనుభవం సంపాదించాలి, అప్పుడు ఆయన గురించి ఎక్కువ తెలుసుకుంటాను, ఆయన కూడా నన్ను పట్టించుకుంటాడు అనుకుంటా ఉండేవాడిని. అలాగా వయసులో ఎదుగుతూ ఉన్నాను. అనేక రకాల ప్రశ్నలు ఇతరులకు చెప్పడానికి కూడా ధైర్యం చేసేవాడిని కాదు, మనసులో పెట్టుకునేవాడిని. అలాంటి ఆలోచనలో ఒక సంఘటన నన్ను బాగా ఆలోచింపజేసింది. దాదాపు 6-7 తరగతుల్లోనే ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, మాకు తెలిసిన బంధువుల్లోనే ఒక బంధువు చనిపోయారు, దగ్గర బంధువే, మా ఊర్లోనే. మా అమ్మ నాన్నగారు వెళ్తా నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. చనిపోయిన వారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందండి వాతావరణం? అంతా దుఃఖము, ఏడుపు కదా. కనుక లోపలికి వెళ్ళినప్పుడు అందరు ఏడుస్తూ ఉన్నారు, చనిపోయిన వ్యక్తిని ఎక్కడే పెట్టేశారు. అలా చూసినప్పుడు, ఒకవేళ అంతకుముందు చూసి ఉండొచ్చేమో, కానీ నేను చిన్నప్పుడు పెద్ద గ్రహింపులు, చిన్నవాడిని కాబట్టి, అప్పుడు కొంచెం ఊహ వచ్చింది కాబట్టి, వయసులో ఎదుగుతున్నాను కాబట్టి. కానీ ఆ రోజు మాత్రం స్పష్టంగా దాని గురించిన ఆలోచన నాకు కలిగింది. ఆ చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు, అరే ఇతను చనిపోయాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పరలోకానికా, నరకానికా? జన్నత్ ఔర్ దోజక్ కహా గయా, కిధర్ గయా అనే ఆలోచన నాకు కలిగిందనమాట. ఇప్పుడు చనిపోయాడు అంటే ఏమిటి? అన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. తన దేహాన్ని కూడా విడిచిపెట్టేశాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, తన ఇంటిని విడిచిపెట్టాడు, తన ఆస్తిపాస్తుని విడిచిపెట్టాడు, లోకమంతా విడిచిపెట్టేశాడు. కొద్దిసేపటికల్లా ఆ వ్యక్తిని సమాధి చేసేస్తారు. మనిషి కూడా కనపడ్డు, దేహం కూడా. అరే, మనిషి జీవితం ఇంతేనా? ఏదో ఒక రోజు మరణించాల్సిందే కదా, నేను మరణిస్తాను కదా అన్న ఆలోచన
నాకు కలిగిందనమాట. నేను మరణిస్తాను కదా, ఈయన చనిపోయాడు బాగానే ఉంది, నేను కూడా మరణాన్ని ఎదుర్కోవాల్సిందే కదా, మరణం తప్పదు కదా, అయితే నేను ఈరోజు మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను అన్న ఆలోచన నాకు కలిగిందండి ఆ రాత్రి. ఆ ఆలోచన నన్ను సతమతం చేసింది. ఆ రోజు ఇంటికి వెళ్ళాను, కానీ ఆ రాత్రి నిద్ర పట్టట్లేదు. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నా దేవుని దగ్గరికి, నా అల్లా దగ్గరికి వెళ్ళగలనా, ఆ జన్నతుకు మోక్షానికి వెళ్ళగలనా అని ఆలోచిస్తే నాకైతే నిశ్చయిత లేదు, సమాధానం లేదు. ఆ రాత్రి ఒక బలమైన భయం నన్ను ఆవరించింది, అదే మరణ భయం. ఆ రోజు నుంచి ఆ భయం నన్ను ప్రతిరోజు కూడా నన్ను చెప్పాలంటే అది నన్ను గుచ్చుతూ ఉంది, పొడుస్తూ ఉంది. ఆ భయం రోజు రోజుకి అధికమవుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, హెబ్రీ 2:14-15 వచనాల్లో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో రాస్తూ పౌలు రాస్తాడు, మరణం యొక్క బలము గల వారిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం అనే దాస్యం నుండి విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడాయను అని రాయబడి ఉంటుంది. మరణం ఒక్కసారి వస్తుంది, కానీ మరణ భయం జీవితకాలం అంతా ఉంటుంది ఒక వ్యక్తికి. ఈ లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే బలమైంది, భయంకరమైంది మరణ భయమే. ప్రతి వ్యక్తి ఆ మరణాన్ని చూసి గడగడలాడతాడు. బాబు, నీ క్యాన్సర్ అనగానే ఎందుకు భయపడతాడు? త్వరలో చచ్చిపోతాడు కాబట్టి. ఎయిడ్స్ అనగానే సంతోషిస్తాడా? త్వరలో చచ్చిపోతాడు కాబట్టి. భూకంపం, సునామీ, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏందది అమ్మా, కరోనా, రకరకాల వ్యాధులు. మనిషి ఎందుకు భయపడుతున్నాడు? మిగతా వ్యాధుల కంటే ఈ వ్యాధి మరింత తీవ్రంగా, త్వరగా మనిషి చచ్చిపోతూ ఉన్నాడు. మనిషి భయపడతా ఉన్నాడు, ఎందుకంటే మరణానికి. అంత మాత్రం కాదు, మరణము తర్వాత జీవితానికి వచ్చిన సరి అయిన నిరీక్షణ లేదు కనుక, అవగాహన లేదు కనుక, నిశ్చయిత లేదు కనుక మనిషికి మరింత భయము. మరణం తర్వాత నా సంగతి ఏమిటి? కనుక ఆ భయము నా జీవితాన్ని కొన్ని సంవత్సరాల తరబడి పరిపాలన చేసింది. రాత్రి పగళ్ళు నాకు నెమ్మది లేకుండా చేసింది. నాకు తెలిసిన భక్తిని నేను నమ్మకంగా కొనసాగిస్తా ఉన్నాను, కానీ నా మతాచారాలు, నా భక్తి నన్ను మార్చలేకపోయింది. నాకు సిగరెటు, వ్యభిచారము, జోదము, త్రాగుడు నాకే అలవాటు లేవు చిన్నప్పటి నుంచి కూడా. భక్తిగానే బ్రతికాను. నాకు తెలిసిన భక్తి నేను చేశాను, నేను నేర్చుకున్న భక్తి నేను చేశాను, అది కూడా యథార్థంగానే చేశాను. కానీ నా బ్రతుకులో మార్పు లేదు, నా హృదయంలో నెమ్మది లేదు, మరణం తర్వాత జీవితానికి వచ్చిన నిరీక్షణ లేదు. ఆ వేదన రోజు రోజుకి అధికమవుతూ ఉంటే లోక సంబంధం ఏవి కూడా నాకు తృప్తిని కలిగించలేకపోయాయి. తినటానికి, ఉండటానికి ఏది కొదులేదు. నాకు ఏ రోగం లేదు, ఈ లోక సంబంధంగా ఏ బాధ లేదు, అన్నీ ఉన్నవి. ఇంకో మాట చెప్పిన, మనుషులు పెద్దవాళ్ళు కూడా నన్ను గౌరవించేవాళ్ళు చిన్న వయసులోనే. మంచి కుర్రోడు అనేవాళ్ళు. ఈ లోకం అంతా మంచి అంటే ప్రయోజనమే ఉంది. నా హృదయంలో ఉన్న వేదన ఎవరు తీసివేయగలరు? నా హృదయంలో ఉన్న బాధ ఎవరు తీసివేయగలరు? ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నాకేమి పెద్ద చెత్తలాగా అనిపిస్తూ ఉన్నాయి. ఏది కూడా నా హృదయాన్ని తృప్తిపరచలేకపోయింది. ఈ భూమి మీద బ్రతకాలని ఆశ నాకు లేదు, కానీ చస్తే ఎక్కడికి వెళ్తానన్న భయం, నిరీక్షణ లేదు. బతకాలా చావాలా అర్థం కాని దినాలు. అలాంటి దినాల్లో ఒకరోజు ధైర్యం చేసి మసీదుకి వెళ్ళిన ఒకరోజు అందరూ వెళ్ళిపోయారు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక మత పెద్ద ఆయన్ని నేను అడిగాను, ఏమండి, నేను చాలా చిన్నవాడిని, నా హృదయంలో ఉన్న వేదన ఇలాగుంది, నేను చచ్చిపోతే నేను మోక్షానికి, ఆ దేవుని దగ్గరికి, మన దేవుని దగ్గరికి వెళ్తాను, నిశ్చయిత నాకు కలగట్లేదు, మరి మీకేమైనా ఉందా? ఈరోజు మీరు మరణిస్తే మరి ఆ జన్నతుకు వెళ్ళగలరా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా, నాకు ఆ నిశ్చయిత లేదు నాయన. చనిపోయిన తర్వాత మన కార్యాలన్నీ త్రాసులో తొయ్యబడతాయి, దేవుడు తీర్పు తీరుస్తాడు. వాటిలో ఒక చెడ్డ కార్యాలు ఒకవైపు పెడతారట, మంచి కార్యాలు ఒకవైపు పెడతారట. కనుక మనం చేసిన కార్యాలను బట్టే తీర్పు ఉంటుంది అక్కడ. కాబట్టి నా తీర్పు ఎలా ఉండబోతుందో నాకైతే అర్థం కావట్లేదయ్యా. నా స్థానము నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతున్నాను నాకైతే అర్థం కావట్లేదయ్యా. చనిపోయిన తర్వాత కానీ అర్థమవుతుంది అని ఆయన చెప్పాడు. నిరాశతో చెప్పాడు, బాధతో చెప్పాడు. ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆ వ్యక్తికి, ఎంత అనుభవం ఉన్న ఆ వ్యక్తికి నిరీక్షణ లేదే. నేను చిన్నవాడిని, నాకున్న అనుభవం కొంచెమే, మరి నా సంగతి ఏమిటి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగా కూర్చొని ఏడ్చాను. యాల్లా, నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏమిటి? అసలు ఇదేనా మార్గం? ఇంకేదైనా మార్గం ఉన్నదా? నేను చనిపోతే నీ దగ్గరకు వస్తా నిశ్చేత నాకు కలగట్లేదు. నా హృదయంలో తీరని వేదన ఉంది. నేను చేసే భక్తి నాకు తృప్తిని కలిగించట్లేదు. ఇదేనా మార్గం? ఇంకేదైనా మార్గం ఉందా? నిన్ను నువ్వు కనపరుచుకో, ప్రత్యక్షపరచుకో, నాతో మాట్లాడు అని ఏడ్చాను. కొన్ని రోజుల తరబడి అలాగా తరచుగా ప్రార్థన చేస్తూనే వచ్చాను. అలాంటి దినాల్లోనే ఒకరోజు ఒక స్నేహితునితో పనుండి నేను ఇంటికి వెళ్ళాను. వారు క్రైస్తవులు, అతను నామకార్థ క్రైస్తవుడు, వాళ్ళ అమ్మగారు మాత్రం భక్తిపరురాలు, మందిరానికి వెళ్తారు. అతను స్నానం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చున్నాను, అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
అది సాయంకాల సమయము. వాళ్ళ అమ్మగారు రేడియోలో వాక్యం పెట్టుకొని వింటున్నారు. నేను కూర్చున్నాను కదా అని వినబడుతుంటే ఆలకించాను. ఒక మాట నన్ను తాకింది. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆ మాట బలంగా నా హృదయాన్ని తాకింది. ఎందుకంటే నా హృదయంలో అంత కలవరంగా ఉంది, భయంగా ఉంది. నా హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఇస్తాను, నా యొద్దకు రా అంటున్నాడు. ఆయన గురించి నాకున్న అవగాహన చాలా కొంచెమే. ఆయన ఒక ప్రవక్తను మేము నమ్ముతాం. కానీ ఈయన శాంతినిస్తాను సంగతి, ఈయనే శాంతినిస్తాను సంగతి నాకైతే తెలియదు. నాకు కావాలి ఆ శాంతి అనిపించింది. నాకు కొన్ని మాటలు విన్నాను. ఈ లోపు నా ఫ్రెండ్ వచ్చాడు, అతనితో పనుండి బయటికి వెళ్ళిపోయాం మేము. కానీ ఆ మాట నా హృదయాన్ని బలంగా తాకింది. మరలా జ్ఞాపకం వస్తుంది నాకు. మరుసటి రోజు కూడా ఎందుకో ఆ మాటలు వినాలనిపిస్తుంది, ఆ వాక్యం వినాలనిపిస్తుంది. ఈయన దగ్గరికి ఆ మాటలు వింటుంటే ఏదో కొంచెం తేడా నాకు అనిపిస్తూ ఉంది. ఈయన శాంతినిస్తా అన్నాడు కదా, కనుక ఈ మాటలు వింటే ఈయన దగ్గరకు వస్తే ఇది దొరికిద్దేమో అని చెప్పేసి తరచుగా నా స్నేహితుని కోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. కానీ కేవలము ఆ శాంతి కొరకే ప్రభు ఇస్తాడని చెప్పేసి, అది కూడా ఆ రేడియోలో మాటలు వినదాన్ని బట్టి అక్కడికి వచ్చాను నేను. అలాగ తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని. అది ఏ సమయంలో వాక్యం వస్తుందో అర్థమైంది నాకు. ఆ సమయానికి వచ్చి వింటుండేవాడిని. వాళ్ళ అమ్మగారు నా ఆసక్తిని గమనించి చిన్నగా సువార్త మాటలు చెప్పారు. యేసు ప్రభు సెలవులో చేసిన త్యాగాన్ని గురించి, మరణ పునరుద్ధానాల గురించి, ఆ రక్షణ సువార్త నాకు చెప్పారు. మరొకవైపు నేను వినేసి వెళ్ళిపోయేవాడిని, పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. వింటే చాలు, ఆయన దగ్గరికి వస్తే చాలు, శాంతి దొరికిద్ది, చూద్దాం అంతే, అది నా ఆశ అనమాట. కానీ కొన్ని నెలలు అయిపోయాయి, దాదాపుగా రోజు కాకపోయినా తరచుగా వచ్చేవాడిని. నేను చదువుకునేవాళ్ళు, మళ్ళీ నా మసీదుకి నేను వెళ్ళిపోయేవాడిని. కానీ ఆ మాటలు వినటానికి వచ్చేవాడిని. మార్పులే, నా హృదయంలో శాంతి కలగల. అప్పటికే కొన్ని నెలలు అయిపోయాయండి. చాలా వేదనతో నిరాశతో ఉన్న ఒక రోజు అది. 1993 సంవత్సరం డిసెంబర్ 31వ రోజు. అది నేను ఇంటర్మీడియట్ చదువుతున్న దినాలు. నా హృదయంలో తెలియని వేదన, బాధ ఎక్కువైపోతుంది. నిరాశతో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భూమి మీద బ్రతకాలని నాకు ఆశ అయితే లేదు, కానీ ఏం చేయాలి అనుకుంటున్నాను. ఈయన శాంతినిస్తా అంటున్నాడు, ఈయన కూడా ఇవ్వలేదే, ఈయన దగ్గర కూడా దొరకట్లేదే అని ఆలోచిస్తున్న సమయంలో ప్రభు అదే మాటను మరలా జ్ఞాపకం చేసి ప్రభు నాతో ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఈ చెవులకు వినపట్లేదు, కానీ నాకు అర్థమవుతుంది. అదే వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసి, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన. ప్రభువుతో అంటున్నాను, నేను మనసులో ఇలా అనుకుంటున్నాను, అయ్యా మీ దగ్గరికి వచ్చాను కదా, మీ చుట్టే తిరుగుతున్నాను కదా, కొన్ని నెలల నుంచి నాకు దొరకలేదు కదా అంటున్నాను. ఈ రాత్రి రా, నేను నీకు ఇస్తాను అని ప్రభు చెప్పారు. ఆ రాత్రి చూద్దామని చెప్పేసి ఒక రకమైన నిరాశతోనే వెళ్ళాను. వాస్తవానికి ఆ రాత్రి వారు ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు. వాచ్ నైట్ సర్వీస్ కదా, 31st నైట్ వాడు కాబట్టి వారు మందిరానికి వెళ్తారు. వెనుకొండలో భక్సింగ్ సంఘానికి వెళ్తారు వాళ్ళు. కనుక ఆ రాత్రి వారు మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. నేను వెళ్ళి రేడియో ఆన్ చేసుకొని చిన్న సౌండ్తో వింటూ ఉన్నాను. ఆ రోజు ప్రభు నన్ను దర్శించిన రోజు అండి. ఆ రోజు దైవ సేవకులు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. రేడియో కాబట్టి అది టీవీ కాదు, అప్పటికి రేడియోలోనే వస్తూ ఉంది, ఇంకా టీవీలో వాక్యం రావట్లేదు. కనుక ఆ దైవ సేవకుడు ఎవరు నాకు తెలియదు, కానీ ఆ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆ మాటలు నా కొరకే నాకు అర్థమవుతుంది అని చెప్పిన మాటలు కొన్ని మాటలు. యేసు ప్రభు తప్ప మోక్షానికి వేరే మార్గం లేదు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తన యొద్దకు చేరడు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఒక్కడే పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడు. యేసుక్రీస్తు ఆయన దేవుడే ఉండి నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపము లేనివాడు, పాపం లేనివాడిగానే పుట్టాడు, కన్యక గర్భాన పాపం లేనివాడిగానే జీవించాడు. చివరికి తన పరిశుద్ధ రక్తాన్ని కలవరిశిలువలో కాచాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. గొప్ప రక్షణ నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెళ్ళాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన నమ్మిన వారిని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఈ రక్షణ నీకు కావాలా? యేసు ప్రభు లేకుండా నీవు మరణిస్తే నరకమే అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకున్నావా? ప్రభువుగా అంగీకరించావా? నీ పాపంలో ఒప్పుకుంటివా? ఈ విధంగా చెప్తున్నాడు ఆయన. ఎన్నోసార్లు ఆ మాటలు విన్నాను, కానీ నాకు అంత గ్రహింపు కలగలేదు. ఆ రాత్రి ఆ మాటలు నాకేదో కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి, నాతోనే మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. నేను ప్రభు దగ్గరికి వస్తే చాలనుకున్నాను. ఆయన ఏమంటాడంటే, ఈ క్రీస్తుని ప్రభువుగా నీ హృదయంలో చేర్చుకున్నావా? నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటివా? నిజమే, నేనేం పాపం చేశానని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఒప్పుకోలేదు, వాస్తవమే. ఇవి నేను చేయని పనులు. ఆ రోజు ఆ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వైపు నా దృష్టి, నా మనసు నా తల్లిదండ్రులు, నా సమాజం వైపు, ముస్లిం సమాజం వైపు వెళ్తూ ఉంది. ఒకవేళ నేను ఈ శాంతి కోసం ప్రభువుని నమ్ముకుంటే వీళ్ళందరూ ఏమంటారని నాకు ఆలోచన కలుగుతూ ఉంది.
ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా హృదయంలో ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంది, మరలా మనసు పెట్టాను అని వాక్యం చెప్తానే ఉన్నాడు. అలా చెప్తానే మరొక మాట చెప్పారు. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అది చెప్పేసి మరి కొన్ని మాటలు చెప్పేసి ముగించేశారు. అంటే ఎన్నోసార్లు దేవుని వాక్యం విన్నాను కానీ, దేవుని స్వరాన్ని విన్నాను కానీ ఆ రాత్రి ఇంకా స్పష్టంగా ప్రభు మాట్లాడిన తర్వాత ఆ స్వరానికి లోబడకపోతే నా బతుకు ఏమై ఉండేదో, హఠాత్తుగా నేను మరణించి ఉండేవాడినేమో, లోకాన్ని విడిచిపెట్టేవాడినేమో, నా గతి ఏమవునో నాకైతే తెలియదు. కానీ ఆ రాత్రి ఆ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. ఒక బలమైన దేవుని సన్నిధి నన్ను ఆవరించి ఉన్నది. అక్కడి నుంచి నేను ఇక ఇంటికి వెళ్ళాలని మనసు నాకు కలగట్లేదు, కానీ ఒక బలమైన ప్రేరేపణ ఏమిటంటే ప్రార్థన చేసుకోవాలనే ప్రేరేపణ నాకు కలుగుతా ఉంది. కనుక లేచి నా ఫ్రెండ్కి చెప్పాను, అయ్యా నాకు ఎందుకు ప్రార్థన చేసుకోనిపిస్తుంది అంటే, ఒక గది చూపించాడు. లోపలికి వెళ్ళాను, మోకరించాను, ప్రార్థన చేశాను. అయ్యా యేసయ్యా, మీ గురించి నేను విన్నాను, మీరు శాంతిని ఇస్తారంటే మీ దగ్గరికి వచ్చాను. కొన్ని నెలల నుంచి ఈ మాటలు వినటానికి వస్తూ ఉన్నాను, అయినా నాకు దొరకలేదు శాంతి. కానీ ఈ రాత్రి నువ్వు ఇస్తావంటే వచ్చాను. ఈ రాత్రి విన్న మాటలను బట్టి అర్థమవుతా ఉంది, నువ్వు పరిశుద్ధుడు బట, నువ్వు ఏ పాపం లేనివాడు బట, పాపుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచావట. మరి నేనేం పాపం చేశానో నాకైతే తెలియదు. నాకు తెలియకుండా ఏమైనా పాపం నాలో దాగి ఉంటే నన్ను క్షమించండి, నాకు ఆ శాంతి ఇవ్వండి. నా హృదయంలో తెలియని వేదన ఉంది, భయం ఉంది, ఈ భయం నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను చేసిన ప్రతి పాపాన్ని ప్రభు నా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అది పాపం అన్న సంగతి కూడా నాకు అర్థం కాలేదు. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపమును కనబడుతున్నాం అంటాడు భక్తుడు 90వ కీర్తనలో. చీకట్లో ఉన్న వ్యక్తి తాను ఏ స్థితిలో ఉన్నాడో తనకి ఏమర్థమవుతుందండి? వెలుగులోకి వచ్చినప్పుడు తన స్థితి అంతా కనబడుతుంది. దేవుని వెలుగు, దేవుని వాక్య వెలుగు, ఆయన ముఖకాంతి నా హృదయం మీద పడినప్పుడు నా అంతరంగము బట్టబయలైపోయింది. నేను ఎంత ఘోర పాపినో మొదటిసారిగా నేను గ్రహించాను. ప్రభువు చూపించానంటే నా ఆలోచనలతో, నా చూపుల్లో, లేకపోతే నా ఉద్దేశాల్లో నేను చేసిన పనులు మంచివే కావచ్చు, దురుద్దేశంతో నేను చేసినవి ఒకటి కాదు, ఏమేమి ప్రభు చూపిస్తున్నాడో అవి ఎంత ఘోర పాపాలుగా మొదటిసారిగా నాకు అర్థమవుతా ఉంది. అప్పుడు నేను ఎప్పుడు తాగలేదు, వాస్తవానికి ఎప్పుడు నేను అంటే క్రియల్లో వ్యభిచారం చేయలేదు, త్రాగుడు నాకు లేదు, చుట్టా బీడి సిగరెట్ అలవాట్లేదు. కానీ మొదటిసారిగా రాత్రి నేను ఎంత ఘోర పాపినో నాకు అర్థమైంది. నేను ఎంత ఘోర పాపినో కాదు, ఆయన ఎంత పరిశుద్ధుడు అన్న సంగతి కూడా ఆ గ్రహింపు నాకు కలుగుతూ ఉంది. ఒక్కసారిగా చెప్పరాని దుఃఖం నన్ను ఆవరించింది. ప్రభు పాదాల మీద పడి నా పాపములన్నీ కన్నీళ్ళతో ఏమి చూపిస్తున్నాడో వాటన్నిటిని ఒప్పుకుంటున్నాను, క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను విడిపించయ్యా, నాకు శాంతినివ్వయ్యా, నా హృదయంలో భయం తీసేయ్యా, ఇదిగో నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా, నాకు ఆ శాంతినివ్వయ్యా, ఇక నుండి నీకోసమే బ్రతుకుతానయ్యా. ఇది నేను చేస్తున్న ప్రార్థన. ఒక 20 లేదా 25 నిమిషాలు నేను చేసి ఉంటానండి యథార్థమైన హృదయంతో. నా హృదయంలో ఒక బండ లాంటి భారం తొలగిపోవడం నేను గమనించాను. మునుపు ఎన్నడూ లేటువంటి సంతోషము, సమాధానము, చెప్పనాసక్యమైన మహిమాక్తమైన సంతోషం నా హృదయంలోకి వచ్చిందండి. ఆ రాత్రి నిజంగా పరలోకం నేను చూడలేదు, కానీ కళ్ళతో పరలోకం యొక్క ఆనందాన్ని, మునుపు ఎన్నడూ లేటువంటి ఆనందాన్ని నా హృదయంలో ఆ గదిలో నేను అనుభవించానండి. గాల్లో తేలుతున్నట్టుగా ఎంత గొప్ప మహిమయుక్తమైన సంతోషం అది. అదే సమయంలో నా హృదయంలో నా భయం, మరణ భయం కూడా తొలగిపోయిందండి. ఇక నా సాక్ష్యం అంతా చెప్పడానికి సమయం చాలదు, కానీ ఇప్పటికి 26 సంవత్సరాలు అయింది. నా హృదయంలో ఆ సమాధానము, క్రీస్తు అనుగ్రహించే సమాధానము నా హృదయంలో వెళ్తానే ఉన్నది. ఆ మరణ భయం ఆ రాత్రి నుంచి విడిచిపోయింది. ఈ రోజు వరకు కూడా మరణ భయం నాకు లేదు. ఈరోజు మరణం కూడా నాకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడింది. నా ప్రభువు వస్తే ఆయన కలుసుకోగలనని, ఒకవేళ నేను మరణిస్తే నా ప్రభును నేను కలుసుకోగలను నిశ్చయిత ప్రభు నాకు ఇచ్చాడు. ఒకప్పుడు మరణాన్ని చూసి గడగడలాడాను, చనిపోయిన వారిని చూస్తే నిద్రపట్టేది కాదు. అనేక శవాల ముందు నిలబడి నేను సువార్త ప్రకటించాను. కొన్నిసార్లు వాళ్ళు ఎవరో నాకు తెలియని వెళ్ళి చూసేవాడిని. కొంతమందికి అవకాశం, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి సువార్త చెప్పి వచ్చేవాడిని. ఈరోజు ఒక మాట చెప్పినా, ఈ రాత్రి నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తుండొచ్చేమో, ఒకవేళ ఈ ప్రభుని ఎరిగి ఉండకపోవచ్చేమో, నువ్వు దూరంగా ఉండి వింటున్నావేమో. ఈ లోకంలో సంపాదించినంతా కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. నీ దేహాన్ని విడిచిపెట్టాలి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టాలి, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. కానీ ప్రభుని యేసుక్రీస్తు లేకుండా నీవు నీ పాపంలో మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నిశ్చయితుందా? నువ్వు చేసే భక్తి నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిశ్చయితుందా నీకు? ప్రభుని యేసుక్రీస్తు తప్ప పాపములు క్షమించే అధికారం ఎవరికి లేదు. ప్రభుని యేసుక్రీస్తులాగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ప్రభుని యేసుక్రీస్తు ఒక్కరే మన పాపం నుండి విడిపించగలిగిన వాడు కూడా ఆయనే. నా హృదయంలో ఉన్న మరణ భయం తొలగించిన వాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే మరణాన్ని గెలిచిన వాడు ఆయన ఒక్కడే. అనేకులు మరణించారు, కొందరు సజీవంగానే సమాధిలోకి వెళ్ళారేమో,
కానీ యేసుక్రీస్తు అలా కాదు, నిజంగానే మన పాపముల కొరకై మరణించి ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచారు, ఇంకెన్నడూ మరణించలేదు. నేను మృతుడునైతిని కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అని చెప్పాడు ఆయన. ఆయన నేటికి నీ సజీవుడు. ఆయన మరణాన్ని గెలిచిన ప్రభును నేను కలుసుకున్నప్పుడు నా హృదయంలో ఉన్న మరణ భయం తొలగిపోయింది. అందుకని పౌలంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచాడు, ఇక దాని మీద కాలు వేయటానికి భయపడాల్సిన పని లేదు. నేను ఒక మాట అంటాను, ప్రభుని యేసుక్రీస్తు లేకుండా మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతుంది కదా. అయ్యో, నీ పాపము నీ ఎంట వస్తుంది, నీ పాపం నేను పట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవము. చివరికి ఒక మాట చెప్తున్నాను, ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే రక్షణ పొందుకున్నాను. ఆయన ఇందులో విశ్వాసం వల్ల, ఆయన రక్తము ద్వారా ఉచితంగా నేను నీతిమంతుడిగా తీర్చబడితిని. నా భక్తి ఆచారాలు కానీ మతాచారాలు కానీ ఏవి నన్ను రక్షించలేకపోయాయి, ఏవి కూడా నాకు శాంతిని ఇవ్వలేకపోయాయి, ఏవి కూడా నాకు నిరీక్షణ కలిగించలేకపోయాయి. ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. రక్షించబడిన తర్వాత అనేక రకాల శ్రమలు వచ్చాయి. 2002 సంవత్సరంలో ఇంట్లో నుంచి వెలివేశారు. అప్పటికే ప్రభు తన సేవ పిలిపించాడు. 2002 సంవత్సరంలో బయటకు వచ్చిన తర్వాత ప్రభు సేవ ప్రారంభించాను. వెనుకొండలో 8 సంవత్సరాలు సేవ చేశాను. ఆ దినాల్లోనే ప్రభు మరి తన చిత్తానుసారంగా ఒక మంచి విశ్వాసైన భార్యను దేవుడు నాకు అనుగ్రహించాడు. తర్వాత 2 కుమారులు ఇచ్చాడు. ఆ తర్వాత నర్సాపేట దగ్గర గోలపడైన ప్రాంతంలో పరిచర్య మరలా మరి సొంతగా ప్రారంభించడం జరిగింది. ఒక 8-9 సంవత్సరాలుగా ఆ స్థలంలో పరిచర్య చేస్తా మరి మన రాష్ట్రంలోనూ అనేక రాష్ట్రాల్లో కూడా ప్రభు నాకు ద్వారాలు తెరిచాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేస్తూ వచ్చాడు. మా ఇంట్లో వాళ్ళు ఇంతవరకు ఇంకెవరు మారుమోసు పొందలేదు. కానీ మా పెళ్లి రోజు మా అమ్మా నాన్నను ఆహ్వానించినప్పుడు రానని చెప్పారు. కానీ మొదటిసారిగా మరి దేవుని మందిరంలో అడుగుపెట్టి మరి ఆ రోజు ఆ పెళ్లి వారు చూసినప్పుడు ఆ వాక్యం వారు విన్న తర్వాత వాళ్ళ హృదయాల దేవుడు కొంత మెత్తనపరిచాడు. ఆ తర్వాత మా అమ్మా నాన్నగారు అప్పుడప్పుడు వచ్చిపోతూ మనం చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్ళటము, వారు మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఈ రోజుకి మా నాన్నగారు 5 పూట్ల నమాజ్ చదువుతూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే మా అమ్మగారు, మా చెల్లెలు, కొంతమంది తమ్ముల హృదయాలు కార్యం చేస్తున్నాడు. ఏదైనా సమస్య వస్తే మా కోసం ప్రార్థన చేయమని చెప్తా ఉన్నారు. మా బంధువులు కూడా కొంత కదలికిస్తూ ఉన్నాడు. ఒక యవన బిడ్డను దేవుడు అద్భుతంగా రక్షించి ప్రభు సేవకు పిలిచి ప్రభు సేవలో వాడుకుంటున్నాడు. ఈ విధంగా అనేక మందిని ప్రభువు ఆకర్షిస్తూ ఉన్నాడు. కొందరు వెంటనే రక్షించబడకపోవచ్చు, కొందరు వెంటనే రక్షించబడకపోవచ్చేమో, కానీ ప్రార్థన ఎన్నడూ కూడా దేవుడు నిర్లక్ష్యం చేసేవాడు కాదు. గత 26 సంవత్సరాలుగా నా తల్లిదండ్రుల కోసం, నా బంధువుల కోసం నేను కన్నీరు విడుస్తూనే ఉన్నాను. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడుతుందని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రభువా, వారు మరణించకమునిపే, నీ రాకమునిపే వారి హృదయాలు తెరువు నాయన అని బ్రతిమలాడుకుంటున్నాను. ఎన్నో పరిస్థితులు మార్పిచ్చాడు. సాక్ష్యం చెప్పడానికి సమయం చాలా ఎక్కువగా. ఒకరోజు ఖచ్చితంగా నా తల్లిదండ్రులు కూడా రక్షణ పొంది ప్రభు సాక్షులుగా మార్చబడగలరు. మీ ప్రార్థన అవసరత నాకు కావాలి. నా కుటుంబ సభ్యుల కోసం, బంధువుల కోసం, ముస్లిం సమాజం కోసం ప్రార్థన చేయండి. చివరిగా ఈ ముస్లిం ప్రజల కోసం ఒక మాట చెప్తున్నాను. వాళ్ళు దేవుని యందు ఆసక్తి కలిగిన ప్రజలు, కానీ వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైంది కాకపోవచ్చు. కానీ నిజంగా వారు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు. వారిని మీరు అర్థం చేసుకోండి, వారి కోసం ప్రార్థించండి. సాధ్యమైనంత ప్రభు ప్రేమను చూపించండి. ప్రభు ఒక దినము ఆయన చిత్తంలో ఏర్పాటున్న వారిని దేవుడు తప్పక రక్షించగలడు. మరణం వరకు ప్రభు కొరకు నమ్మకంగా నేను జీవించినట్లుగా నా కోసం, నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, ఈ రాత్రికాల సమయంలో ఈ మంచి సమయాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. ఈ దాసుని సాక్ష్యం ద్వారా కూడా మీరు మాట్లాడినారని నమ్ముతున్నాను, నేను స్తుతిస్తున్నాను. కేవలం మీ నామాన్ని బట్టి మాత్రమే నిలబడ్డాను. మీరు లేకపోతే నా బ్రతుకు శూన్యము నాయన. నా బ్రతుకు రక్షణ, నిరీక్షణ, నిత్య జీవాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. దేవ, ఈ రాత్రి చెప్పబడిన ఈ సాక్ష్యాన్ని మీరు ఫలింపచేయండి. ఇంకెంతమంది అయితే దేవానికి దూరస్తులుగా ఉన్నారో వారిని రక్షించి సమీపస్తులుగా చేయండి. సంఘాన్ని ప్రభు రాకడ కొరకై సిద్ధపరచమని మీ హస్తాలకి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ కె విశ్వప్రకాష్ గారు, కొలకలూరు ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి విశ్వప్రకాష్ గారు వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదం వేస్తారు. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ స్థలం నుంచి మనం బయటకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. పాపములో నుండి, శాపములో నుండి, అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో నుండి నీ పిల్లలమైన మమ్మలను ప్రేమించి నీ రక్తంతో మమ్మలను కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా మమ్మలను చేర్చుకున్నందుకై మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి ఇంకా నిన్ను ఎరుగని వారిని, ఇంకా పాపములో శాపములో ఉన్న వారిని నీ పిల్లలుగా చేర్చుకొనుటకు మీ దాసులను, సంఘాన్ని మీరు ప్రేరేపించి ప్రార్థించిన రీతిగా ఈరోజు, రేపు, ఎల్లుండి నీ నామమును ఎరిగినటువంటి, నీ సేవ చేస్తున్నటువంటి మీ దాసుల ద్వారా ఈ రక్షణ సువార్తను అందించటానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. నాయన, ఈ మొదటి రోజు మా ప్రియులు మీ దాసులు నాగురు మీర గారి ద్వారా మంచి రక్షణ సువార్తను, అలాగే తన సాక్ష్యాన్ని ఇక్కడ చేరి వచ్చిన ప్రజలకే కాదు నాయన, ఈ శబ్దయంత్రం ద్వారా మా ప్రియులు ముస్లిం సోదరులు కూడా, సోదరీమణులు కూడా చూసి విని ఉంటారు. రక్షణ నీ ద్వారా తప్ప వేరే లేదనే సత్యాన్ని ప్రియులందరూ కూడా అంగీకరించాలని, వారిని మీరు ఆకర్షించి రక్షించుకోవాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇక్కడ చేరి వచ్చినటువంటి బిడ్డల్లో ప్రభువా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే అటు బిడ్డలకు మీ గొప్ప రక్షణను మీరు అనుగ్రహించిన ఆయన. ఎవరైనా రక్షించబడి మరలా తిరిగి ఎనుదిరిగినట్లయితే అటు బిడ్డలను నీ వాక్యము చేత ఆదరించి బలపరచండి. మరలా తిరిగి నీ సన్నిధికి నడిపించుకోనండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచు నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పులో ఉన్న బిడ్డలకు విడుదలను దయచేయండి. ప్రతి విధమైన కీడు నుండి, శోధన నుండి తప్పించండి. ఈ కూడికల ద్వారా అనేక ఆత్మలు సంఘములో చేర్చబడినట్లుగా కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, దయ చూపించండి. మీ దాసుల యొక్క ప్రయాస వ్యర్థం కాదని, తద్వారా ఈ మీటింగుల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. తిరిగి రేపు, ఎల్లుండి కూడా ప్రభువా, ఇలాంటి మంచి వాతావరణాన్ని, మంచి ఉపదేశాన్ని, ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశాలను మీరు అనుగ్రహించమని, అనేక మందికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లు, సంఘానికి ప్రభువా, సంఘ కాపరికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృపతో సహాయం చేయమని, ఈ రాత్రికాలపు దీవెనతో మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని యేసయ్య నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు, సకల పరిశుద్ధులకు, మీ కుటుంబాలకు, సంఘానికి, సేవకులకు సదాకాలం తోడైండి కాపాడునుగాక. ఆమేన్.